తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ ఎప్పుడెప్పటి నుంచో నేను వారి అంతరంగ ఆవిష్కారాన్ని వినాలి, ముఖాముఖిని అనుకుంటున్నాను. వారి దగ్గరికి ఇవాళ నేను ఇక్కడికి రావటం జరిగింది. వారే పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి శ్రీ జీవి నారాయణరావు గారు, సుప్రసిద్ధ సినీ కళాకారులు, అట్లాగే నిర్మాత కూడా. దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవాంతకుడు లాంటి సూపర్ హిట్ సినిమాని, డైనమిక్ మూవీ మేకర్స్ మీద స్నేహితులు సుధాకర్ గారు, హరిప్రసాద్ గారితో కలిసి యముడికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్, ఇట్లా మరెన్నో సినిమాల్ని నిర్మించి నటుడిగా తనదైనటువంటి ప్రయాణంలో గొప్ప గొప్ప పాత్రల్ని ఒడిసి పట్టుకుని వాటికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి నారాయణరావు గారు. నమస్కారం నారాయణరావు గారు. నమస్కారం అండి సార్. అంతులేని కథ నుంచి ఆలోచన వరకు అప్రతిహతంగా, నిరాఘాటంగా 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు. అంతులేని కథలో ఇవాళకి మాకు గుర్తొచ్చే పాత్ర మీ పాత్ర. ఎందుకంటే తమిళంలో కమల్ హాసన్ గారు పోషించిన పాత్రకి బాలచంద్ర గారు తెలుగుకు వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? అదేంటంటే, ముందుగా ఇన్నాళ్ళు మీరు అన్నట్టుగా సార్, నా సినీ కెరియర్ నడవడానికి కారణం ఆ భగవంతుడు. నేను నమ్ముకున్న కళ. ఎలాగైనా మంచి యాక్టర్ అవ్వాలని నేను రావడమే నా కృషితో వచ్చాను, పట్టుదలతో వచ్చాను. నిజం చెప్పాలంటే మా ఫాదర్కి ఇష్టం లేదు నేను ఇండస్ట్రీకి రావడం. జీడి ప్రసాద్ గారికి ఇష్టం లేదు. జీడి ప్రసాద్ గారికి, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా, మామూలే ప్రతి యాక్టర్ చెప్పుకునేదంటే నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ అవుతాయని అంటారు. కానీ నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, మా నాన్నేమో డాక్టర్ అవ్వాలని. ఇలా ఈ ఘర్షణలో నేనే జాగ్రత్త పడి, తొందరపడి మెడ్రాస్ వెళ్ళి నా స్వయం కృషి మీదే నేను పైకి వచ్చాను. అక్కడ వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, బాలచంద్ర గారు సార్, హీస్ ఎ గ్రేట్ డైరెక్టర్. నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, హీస్ గ్రేట్ పర్సన్. ఆయనకి ప్రతి సినిమా కొత్తగా తీయాలని ఆలోచన. అలాగే ఈ అంతులేని కథ అనే సినిమా తమిళంలో అవళ్ ఒరు తొడర్ కథై, అంటే ఆమె ఒక సీరియల్ కథ. ఆ సినిమా తీసింది, రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. అందులో కమల్ హాసన్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సినిమాల్లో నటుడిగా బాగా పేరు వచ్చిన సినిమా అంతులేని కథే. అంతకుముందు ఒక సినిమా చేశారు, అరంగేట్రం అని. అందులో హీరోయిన్ తమ్ముడు పాత్ర చేశారు, ప్రమీల గారి తమ్ముడు పాత్ర. అయితే అంత మంచి పాత్ర, పైగా ఆయన అప్పుడు కొత్త ఆర్టిస్టే. యాక్చువల్గా ఆయనే పెట్టి తీసేయచ్చు, ఈజీ. కానీ బాలచంద్ర గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని పరిచయం చేయడం. ఒకసారి చేసిన ఆర్టిస్ట్ మరోసారి చేస్తే అది ఇమిటేషన్గా ఉంటుందని ఈ క్యారెక్టరు మళ్ళీ కొత్త అబ్బాయిని వెతకడం స్టార్ట్ చేశారు. నా క్యారెక్టరే కాదు, అటు రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టరు అని ఆల్మోస్ట్ ఆ సినిమానే ఎప్పుడు ఆయన సొంతంగా తీసినా కూడా అది మళ్ళీ కొత్తగా ఉండాలి. అప్పుడే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అనే చెప్పేసి ఆయన ఆలోచించేవారు. అలా ఆలోచించబట్టే తర్వాత ఆ సినిమాని తెలుగులో తీద్దామని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రొడ్యూసర్ గారు అరంగనాథ్ గారు, ఆయన అంతకుముందు ఒక చిన్న తెలుగు సినిమా తీశారు. అది కూడా నవయుగా విడుదలే. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ నవయుగా ఎన్నుకుని అప్పుడు అన్వేషణలో వెతికారు. అప్పుడే మేము ఇన్స్టిట్యూట్ నుంచి మా కోర్స్ ఫినిష్ అయింది. అయితే మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, ఆయన చూశారు. అప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేశారు. ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ బయటకు రావడం. మొత్తం ఒక 40 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది స్థాపించిన వాళ్ళు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. అది సినిమా ఇండస్ట్రీ అంతా అందులో భాగస్వాములు. అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు అప్పటికే
ఇటు తెలుగులో చూస్తే బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, కె బాలచంద్ర గారు తమిళ నుంచి, అలాగే విశ్వనాథ్ గారు. ఒక్కరని చెప్పడం కష్టం అండి, ఎందుకంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి భాగస్వామ్యం. మన ఇన్స్టిట్యూట్ అనే ఇంట్రెస్ట్లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. అది ఎందుకు స్టార్ట్ చేశారు? అప్పటికి స్టార్డమ్ ఎక్కువైపోయింది. కాదు, దీన్ని కొంచెం బ్రేక్ చేయాలి, అప్పుడే కొత్త సినిమాలు, మంచి సినిమాలు వస్తాయి. లేకపోతే ఏమైపోయింది, ఈ నిర్మాత దర్శకులు కూడా మోసకథలు వచ్చేసారు మొదలుపెట్టాయి. 60ల్లోనూ 50ల్లోనూ వచ్చిన అద్భుతమైన సినిమాలు ఆ తర్వాత 60 ఎండింగ్కి వచ్చేసరికి, అంటే రామారావు సినిమా అంటే ఇలాగే ఉండాలి, నాగేశ్వరరావు గారి సినిమా అంటే ఇలాగే ఉండాలి, కృష్ణ గారు ఫైటింగ్లే చేయాలి, ఇలా కొన్ని ముద్రలు వేసేసారు ఆర్టిస్టుల మీద. అందుకని మంచి క్యారెక్టర్స్ బయటికి రావడం మానేశాయి. ఆ టైంలో తీసిన సినిమానే ఈ అంతులేని కథ. మొదటి నుంచి కూడా బాలచంద్ర గారు పెద్ద స్టార్స్ ఎప్పుడు సినిమా తీయలేదు. ఆయన కథే హీరో, ఆయనే ఒక గొప్ప క్రియేటర్. ఆ కథకి కావాల్సిన కళాకారులనే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకందరూ చాలా మంచి మంచి హీరోలు ఉండేవారు. నాగేష్ గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు. నాగేష్ గారి గురించి ఏం చెప్పాలి, వాళ్ళిద్దరు కాంబినేషన్. ఆడ నాటకాల దగ్గర నుంచి సినిమాల దాకా ప్రతి కథని కూడా ముందు ఒక నాటకంగా రాసి దాన్ని ప్రదర్శించి ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత సినిమా తీసేవారు. మేజర్ చంద్రకాంత్ కానీ, నీర్ కుమిళి కానీ, అన్ని కుమిళ్ళు, మేజర్ చంద్రకాంత్, సుఖదుఖాలు. మేము తెలుగులో చెప్పాలంటే సుఖదుఖాలు, మేజర్ చంద్రకాంత్ సుఖదుఖాలు. అదే తెలుగులో చెప్తే కానీ సుఖదుఖాలు. తర్వాత రాంబాబు, సంబరాల రాంబాబు చలంగారు చేసింది, అక్కడ నాగేష్ గారు. సో ఇలా ఎన్నో, సత్యగాలపు సత్తయ్య, ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే అది ఫ్రెష్నెస్ వాళ్ళు కోరుకోరు. అంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేస్తుంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోతారు, ఆయన ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక స్టార్ని పట్టుకుంటే ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుందని ఫీలింగ్. కానీ ఆయనకి ఆ అవసరం లేదు. ఏ ఆర్టిస్ట్ కూడా ఆయన దగ్గర డిమాండ్ చేసే ఛాన్స్ లేదు. అప్పటికైనా ఒక 50 సినిమాలు చేశారు. అసలు మొత్తం సౌత్ ఇండియన్ సినిమాలో మొట్టమొదటిసారి కటౌట్ పెట్టిన డైరెక్టర్ కె బాలచంద్ర. అద్భుతం. థియేటర్లో రిలీజ్ రోజున సినిమాకి పెద్ద కటౌట్. ఇప్పుడు మనం చిరంజీవి గారికి ఎంత పెడతామో అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్ దాసరి నారాయణరావు గారికో ఇలాంటి వాటికి మనం పెట్టే కటౌట్స్ ఉన్నాయి చూడండి, అవి పెట్టేవారు. ఫస్ట్ టైము మేఘంలో పేరు వేసుకుంది కూడా ఆయనే, బాలచంద్ర గారు. అవన్నీ దాసరి నారాయణరావు గారు, బాలచంద్ర గారు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన నిరభ్యంతరంగా దాన్ని ఇమిటేట్ చేసేవారు. ఆయన అంటే చాలా ఇష్టం ఆయనకే కదా రాఘవేంద్ర గారికి, కానీ అందరికీ కూడా. బాలచంద్ర గారు ఈజ్ ఏ చాలా ఆత్మీయుడు. ఒక ఆత్మీయుడు. మనం ఒక అన్నయ్యను, ఒక మనకంటే పెద్దవాళ్ళని ఒక ఐడియల్గా పెట్టుకుంటాం చూడండి, అలాంటి ఐడియల్గా చూసుకునేవారు వీళ్ళందరూ. అందుచేత నాకు ఆ ఛాన్సు దొరికింది. ఇన్స్టిట్యూట్లో నుంచి మేము బయటకు రాగానే బాలచంద్ర గారు ఆ పుస్తకంలో కొన్ని ఫోటోలు చూసి మా ఇన్స్టిట్యూట్కి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించి చూశారు. తర్వాత వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో నేను, రజనీకాంత్, ప్రదీప్ శెట్టి, వేణు అని కన్నడం ఆర్టిస్ట్ ఒక ఆయన హీరో కూడా అయ్యారు తర్వాత. సో మా నలుగురిని పిలిపించారు. పిలిపించి మాట్లాడారు మాతో. ఆయన అడిగారు, ఏమయ్యా అవలవుతారు కదా చూసారా అని. చూసాం సార్ అన్న. అప్పుడు సూపర్ హిట్ 100 days అయిపోయింది, ఆడుతుంది ఇంకా థియేటర్లో.
చూసాం సార్ అన్నాడు. ఓహో అన్నారు. ఎన్నిసార్లు చూసారయ్యా అన్నాడు. నేను ఒకసారి చూసాను సార్ అన్నా. రజనీకాంత్ సార్ నేను 4 సార్లు చూశాను సార్ అన్నాడు. చూడలేదు ఇద్దరు అందరూ వెళ్ళి చూసింది ఒకసారి. అలాగా ఏదో సరదాగా చెప్తున్నాను ఈ విషయాలు. అలాగా మాకు వేషాలు కన్ఫామ్ చేశారు. అలా జరిగిపోయిందండి అది విషయం. అసలు కమల్ హాసన్ గారి పాత్రకు మిమ్మల్ని ఎంచుకోవడం అనేది ఇప్పటికీ చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం సార్. తెలుగులో మీకు కూడా తాళికట్టు శుభవేళ పాట వింటే మీరు తప్ప ఇవాళ తెలుగునాట సినిమా ప్రియులకి మరొకరు గుర్తురారు. ఇవాళకి ఆ పాట అది కూడా ఒక యాక్సిడెంట్ అండి. అది కూడా ఫస్ట్ బుక్ చేసుకుంది హీరో పాత్ర. ఓ ప్రసాద్ బాబు గారి పాత్రకి యాక్ట్ బుక్ చేసుకున్నారు. షూటింగ్లకి రోజు వెళ్ళేవడం పొద్దున్నే. మాకు ఆ రోజుల్లో ఏంటంటే కాల్ షూట్ అని కానీ షూటింగ్ ఉంటే వెళ్ళటం అనేది ఏముండదు. పొద్దున్నే 4 కారు వచ్చేసేది, అందరం వెళ్ళిపోవాలి. సాయంకాలం వరకు అందరూ షార్ట్ ఉన్నా లేకపోయినా స్టూడియోలోనే ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. అది మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకంటే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందరికీ. జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంది. ఒకరోజు వచ్చేసరికి నా పాత్ర ఇంకా ఎంటర్ కాలేదు. ఆ రోజున సెట్ మొత్తం అది కీల్పాక్లో న్యూటౌన్ స్టూడియో అని ఒక స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో సెట్ వేశారు. ఆ ఇల్లు జయప్రద గారి ఇల్లు. అయితే ఆ పాత్ర వేయాల్సిన వేణు అనే అబ్బాయి చెప్పాను, కన్నడలో హీరో. బట్ కన్నడలో చాలా పెద్ద యూనియన్ లీడర్ అయిపోయాడు, సినీ ఇండస్ట్రీకి పెద్ద లీడర్ అయిపోయాడు. ఆ కుర్రాడు వేయాల్సింది. సరే రావాలి కుర్రాడు, సెట్లో అంతా రెడీగా ఉన్నాం. బెంగళూరు నుంచి వచ్చాడు పాపం మా అబ్బాయి. వచ్చేసరికి ఆ అబ్బాయి వచ్చి నాకు ఇక్కడ మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్లో రూమ్ కావాలని అడిగాడు. ఈ విషయం గురువు గారికి చెప్పేశారు. ఎందుకు ఆయన కావాలంటే మన ఆఫీస్లో ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడెక్కడ రూమ్ ఎందుకు, ఎందుకంటే హీస్ బడ్జెట్ కాన్షియస్. బడ్జెట్లో ఉండాలి, క్వాలిటీలో ఉండాలి అన్నారు. అని ఆయన వెంటనే టికెట్ కొని మళ్ళీ బెంగళూరు పంపించేయండి అని. పాపం అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ రోజు షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు కొత్త వాళ్ళలో ఎవరున్నారో అని ఆలోచిస్తుంటే అప్పుడు రజనీకాంత్ గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ మన నారాయణరావు అయితే ఆ సాంగ్ బాగా చేస్తాడు సార్, మంచి డాన్సరు, మన నారాయణరావుని పెట్టుకోండి సార్. అవునా, అతను ఏదో హీరోలాగా ఉంటాడు అనుకో, హీరోగా పెట్టుకున్నాను కదా నేను. డాన్స్ అది బాగా చేయగలడా, బ్రహ్మాండంగా చేస్తాడు సార్. సరే అయితే అని నారాయణరావుని పంపించుకొని నారాయణరావు రమ్మని నేను వెళ్ళాను రూమ్లోకి. ఆయన పక్క సెట్లో రూమ్లో కూర్చుని ఉంటారు. ఎవరు వెళ్ళి మేకప్ వేసుకొని నేను చెప్తానని చెప్పి మేకప్ మ్యాన్ వచ్చి నాకు కమల్ హాసన్ గెటప్ పెంచారు. సుందరమూర్తి గారైనా మేకప్ అప్పటికి? సుందరమూర్తి గారు. సుందరమూర్తికి ఫోన్ చేసి నారాయణరావు పంపిస్తున్నాను, ఆ వికటకవి గోపాలు క్యారెక్టర్ నారాయణరావు క్యారెక్టర్ పెంచు. నేను గెటప్ వేసుకుని సెట్లోకి ఎంటర్ అయ్యాను. ఈరంగి శర్మ గారు కంగారు పడిపోయాడు, ఆయన కో డైరెక్టర్. ఇదేంటయా నువ్వు ఈ డ్రెస్ వేసుకొచ్చేసేంటి, నువ్వు ఇది కాదు, నువ్వు వేరే ఆ క్యారెక్టర్ కదా. లేదండి గురువుగారు చెప్పారు ఇప్పుడే వచ్చానన్నా అని చెప్పి ఆయన మళ్ళీ వెళ్ళి అలాగా ఆ రోజున రజనీకాంత్ చెప్పిన సలహాని కాదు, గురువుగారికి చెప్పడమే నాకు ఆ పాత్ర రావడానికి జరిగిన సంఘటన. ఎప్పుడు నేను అందుకు రజనీకి రుణపడి ఉంటాను. సార్ ఇందాక ఈరంగి శర్మ గారి ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మీ పాత్ర చాలా ఇష్టమైన సినిమా తమిళంలో నిళల్ నిజమాగిరదు, అది తెలుగులో చిలకమ్మ. ముందు తెలుగు చేశారు, ఈరంగి శర్మ గారు చేశారు. సార్ చాలా మంది తమిళంలో చేసి తెలుగు చేశారని అనుకుంటారు సార్. కాదు కాదా? ఇది మాత్రం ఏమైందంటే ఇది ఒరిజినల్గా మలయాళం పిక్చర్. ప్రేమ్ నజీర్ గారు, సత్యన్ గారు, వాళ్ళిద్దరు, షీలా, శారద, చాలా పెద్ద కాస్టింగ్. ఆ మలయాళం సినిమా రైట్స్ కొనించారు, బాలచంద్ర గారి దగ్గరే ఉన్నాయి, ఆయన తీద్దామని కొన్నారు. అది ఆయన కొన్ని మార్పులు అప్పుడే కుదరలేదు, మొత్తానికి అలా పెండింగ్లో పెట్టారు.
ఈ కథ నేను తీసుకుంటాను సార్ అని బాలచంద్ర ఈరంగ శర్మ గారు అడిగారు. అంటే అలాగే చెయ్యి, నేను స్క్రీన్ ప్లే నేను చేసి పెడతాను అంటే, గురుగారు నాకు అదే కావాలి, మీరు స్క్రీన్ ప్లే చేయాలి, సూపర్విజన్ మీరు చేయాలి, పర్యవేక్షణ మాత్రం పర్యవేక్షణ మీరే చేయాలి గురుగారు అంటే, అట్లాగే అన్నారు ఆయన. అప్పుడు ప్రేమ్ నజీర్ క్యారెక్టర్ నేను, సత్యన్ గారి క్యారెక్టర్ రజనీకాంత్, షీలా క్యారెక్టర్ సంగీత గారు, శారద గారి క్యారెక్టర్ శ్రీప్రియ గారు తెలుగులో. ఈ నలుగురితో ప్లాన్ చేశారు. అంటే ఒరిజినల్లో మలయాళం పిక్చర్ కనుక ఒక వాళ్ళ పద్ధతి మీకు అందరికీ తెలుసు, మనకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆర్ట్ ఫిల్మ్స్ లెవెల్లోనే ఉండే. కానీ నేను చేసిన క్యారెక్టర్కి ఫస్ట్ టైం ప్రేమ్ నజీర్ గారికి ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. అప్పుడు 100 సినిమాలు చేశాడు దగ్గర. ఆయన అప్పటి వరకు ఉత్తమనటుడు రాలా. ఆయనకి చాలాసార్లు వచ్చాయి కానీ సత్యం గారికి ఈయనకి రాలా. అంత బాగా చేశారు ఆయన, మహానటుడు. అయితే ఇక తెలుగులోకి వచ్చేసి దీనికి ఏదైనా మసాలా ఏదైనా కావాలని ఈరంగ శర్మ గారికి, మసాలా అని కాదు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ కావాలి, క్రియేట్ చేస్తాను. అప్పుడు పిఎల్ నారాయణ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒరిజినల్ పిక్చర్లో లేదు, ఆ ట్రాక్ లేదు, పిఎల్ నారాయణ ట్రాక్ కానీ ఇది కానీ అవన్నీ లేవు. అది కూడా ఇంట్రడ్యూస్ చేసి ఈయన స్క్రీన్ ప్లే మళ్ళీ కొంచెం మార్పులు చేసి బాలచంద్ర గారి పర్యవేక్షణలోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఆయన పాలకొల్లు షూటింగ్ కూడా వచ్చారు బాలచంద్ర గారు. గణేష్ పాత్ర గారి సంభాషణలు, ఆయన కూడా ఒక పాత్ర, చిరు పాత్ర ధరించారు. రజనీకాంత్ గారి కాంబినేషన్లో పాత్రలో కూడా ఉన్నారు ఆయన, ఇంజనీర్గా. గణేష్ పాత్ర గారు ఓకే, అవును, గణేష్ పాత్ర గారు డైలాగ్స్. ఈరంగ శర్మ గారికి ఎప్పటికీ గణేష్ పాత్ర తెలుసు, ఆల్మోస్ట్ అదే అనుకుంటారు ఆయన మెయిన్ పిక్చర్. అయితే ఇక అలా షూటింగ్ స్టార్ట్ అయింది. మేము పాలకొల్లులో 3 షెడ్యూల్స్ వేసి 3 షెడ్యూల్స్లో షూటింగ్ చేసాం. 15 రోజులు, 45 రోజులు. చెప్పాను మాకు ఆ పద్ధతితో ఏంటంటే, ఆ రోజు స్కాల్ షూట్ ఉండడం వెళ్ళటం కుదరదు. 15 రోజులు ఇచ్చేయాలి మొత్తం, అందరూ అక్కడే ఉండాలి. సో అట్లా 15 రోజులు పాలకొల్లో ఉండేవాళ్ళం, షూటింగ్ చేసాం. సినిమా అది కూడా చాలా మంచి విజయం అయింది. అంతులేని కథ తర్వాత నాకు పెద్ద హిట్ అయిన సినిమా చిలకమ్మ చెప్పింది. అసలు పాత్ర అద్భుతంగా వర్కౌట్ అయింది. కొత్త సినిమా రష్ చూసిన తర్వాత బాలచంద్ర గారు నాకు ఫోన్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేయడం అంటేనే పెద్ద ఆశ్చర్యం. అవార్డు వచ్చేసి, నారాయణరావు చాలా చక్కగా చేసావయ్యా క్యారెక్టర్, అసలు అంత మంచి క్యారెక్టర్ ప్రేమ్ నజీర్ చేసింది ఎవరికి ఇద్దామో నేను ఆలోచించాను. అందుకే నువ్వు సంపూర్ణమైన న్యాయం చేసావు. అది నిజంగా నేను గెలుచుకున్న మొట్టమొదటి అవార్డు. ఆ డైలాగ్ ఉంటుంది సార్, బాబు కత్తండి, ఆ డైలాగ్ అది ఒకసారి వినాలని సార్. మల్లమ్మని ఏమన్నా అన్నారంటే కసక్కని దిగిపోతాయి. అద్భుతమైన పేరు. మొన్న కూడా ఏదో సందర్భం వస్తే నాగార్జున గారు అంటున్నారు, సార్ నాకు ఈ సినిమాల్లో అది చాలా ఇష్టం సార్. ఆ సినిమా నాగార్జున గారు చాలామందికి, ఎందుకంటే చాలామంది నన్ను అభిమానించిన సినిమా, ప్లస్ నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. సమాంతర సినిమాల్లో అక్కడి నుంచి మీరు సమాంతర సినిమాల్లో కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో మిమ్మల్ని ఎంచుకోవడం మొదలు పెట్టారు దర్శకులు. కావునండి, అప్పటికి ఏమైందంటే నేను బేసికల్గానే కొంచెం ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం వల్ల కొంచెం ఓవర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళ సిస్టమ్ మీద, యాక్టింగ్ మీద. దేవదాస్ గారు నేర్చుకోవడంలో కూడా నాకు కమర్షియల్ సినిమాలు నచ్చినప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. నేను డిస్ట్రిబ్యూటర్ని, సినిమాలు అన్నీ చూస్తున్నాను. నేను నాటకాల నుంచి రావడం వల్ల కొంచెం టేస్ట్ఫుల్ క్యారెక్టర్, అది మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. మీరు నమ్మినా నమ్మకపోయిన సంవత్సరంలో 3 సినిమాలు వస్తే నేను ఒకటే సెలెక్ట్ చేసుకునేవాడిని. మీకు వచ్చిన ఒకటే, ఇది చాలు, ఈ పాత్ర చాలు, ఈ పాత్ర సినిమా. ఆ సంవత్సరం ఆ కాన్సన్ట్రేషను అలా చేసుకుంటూ వచ్చాను. అలాగ చిలకమ్మ చెప్పింది. మిగతాయి ఆ రోజుల్లో అంటే కొన్ని హిట్లు వచ్చేసి అప్పటికి కమర్షియల్ హిట్స్. ఆలు మగలు, అక్కడ పైగా చేశాను.
ఆ తర్వాత అందమే ఆనందం, సంగీత శ్రీనివాసరావు గారు సంగీతం దర్శకత్వం. అది చాలా బోల్డ్ కాన్సెప్ట్ సార్, అప్పటికి దాన్ని హ్యాండిల్ చాలా బోల్డ్, అసలు చాలా రిస్క్ షాట్లు కూడా ఉన్నాయి అందులో. ఉన్నాయి. జయప్రద గారు ఆల్మోస్ట్ అంటే నేకెడ్ గానే యాక్ట్ చేశారు. సో అలాంటి మంచి సినిమా, అది కూడా చాలా మంచి సినిమా. మోహం 30 వర్షం అని, అది కూడా తమిళ రీమేకే. అలాంటి సినిమా, అది 100 days, ఒకే సంవత్సరం 3 100 days పిక్చర్స్ వచ్చాయి. చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, అందమే ఆనందం. దాంతో ఇక హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇక అంటే వచ్చే క్యారెక్టర్లు వస్తూ ఉండేవి, కానీ బేసికల్గా జస్ట్ ఒక హీరో అన్న తమ్ముడు ఫైటింగ్ క్యారెక్టర్ ఇలాంటివి ఏమైనా వస్తే నేను ఒప్పుకునేవాడిని కాదు. నన్ను కావాల్సిన మిత్రులు వాళ్ళు కూడా చుట్టూ ఎందుకు ఏ క్యారెక్టర్ అయినా చేసేయచ్చు కదా, నాకు అలా ఇష్టం ఉండదు, కొంచెం మంచి క్యారెక్టర్లే చేయాలి. ఆ తర్వాత నేను చేయవలసిన క్యారెక్టర్ మా భూమి, సాయి చంద్ గారు చేసిన పాత్ర మీరు చేయాలి. హీరో అవును, హీరోగా మంచి క్యారెక్టర్ అది చేశాను. కానీ ఆ బద్రికి తర్వాత ముందు వచ్చిన క్యారెక్టర్ ఒక ఊరి కథ. మీ స్టిల్ నాకు ఆ స్టిల్ గుర్తుంటుంది, మీరు అలా కూర్చుంటారు, ఆ స్టిల్ గుర్తుంది నాకు. ఆ ఒక ఊరి కథ సినిమా మృణాల్ సేన్ గారు బెంగాలీ డైరెక్టర్. అయితే దానికి ప్రొడక్షన్ చూసుకుంది మా అన్నయ్య రవి గారు అని, మా బ్రదర్. బట్ ఆయన వచ్చారు, మెడ్రాస్ వచ్చారు, తెలుగు సినిమా తీస్తున్నారు. మృణాల్ సేన్ గారు చాలా గొప్ప విషయం అనుకున్నారు అందరూ. ఎవరు కావాలి, ఆర్టిస్ట్ కావాలంటే సరే చూస్తున్నారనే వెతుకుతున్నారు. చాలామందిని చూశారు. అప్పుడు నేను లేదండి వీళ్ళందరూ కాదు, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేస్తానని చెప్పి కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి. మీరు తీసుకెళ్ళారు? మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అప్పటికే, అంతలో చేసాము, ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. తీసుకెళ్తే ఆయన పామ్ గ్రో హోటల్లో కలిసి చూశారు. బాగున్నావు బాబు అని చెప్పి కాసేపు మాట్లాడింది. ఆయనకి చాలా ఇష్టం ఆయన అంటే, కమల్ హాసన్ కూడా ఇండియన్ సినిమాలోనే మంచి సినిమాలు అంటే చాలా స్టాండింగ్ ఉంది, చాలా ఇష్టం కూడా. బాబు నేను తర్వాత చూసి కబురు చెప్తాలే అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కమల్ అన్నాడు, నేను సారీ మరి ఏంటో ఆయన సరిగ్గా చెప్పలేదు కదా. పర్లేదయ్యా, ఆయన చూడటమే అదృష్టం మనకి, ఆయన చూడడం దొరకడానికి ఉంది, ఇట్స్ ఓకే అన్నాడు. కమల్ వెళ్ళిపోయినా అక్కడ చాలా మస్కులర్ బాడీ ఉందయ్యా ఆయనకి, ఎక్సర్సైజ్ బాడీ, నా క్యారెక్టర్కి అసలు సూట్ కాడా అన్నాడు ఆయన. బక్క చిక్కిపోయి ఉండాలి నా పాత్రకి. ఏంటి సార్ ఏం కావాలి, అతను చాలా గ్లామరస్ ఉంటాడు, అందగాడు, నాకు తెలియదుగా, తెలియదు అంటే అసలు ఏం కావాలంటే అట్లా కదయ్యా, నా క్యారెక్టర్ ఏంటంటే ఇట్లా కూలివాడు కదా, అది బక్క చిక్కు ఉండాలి, ఆయనలాగా అంటావు అంత మంచి పర్సనాలిటీ ఉంటే ఎట్లా సూట్ అవుతాడు అని టక్కున ఆయన ఎందుకో ఫ్లాష్ అయింది. అవునా ఆయన ఒకసారి చొక్కా తీసి చూపించు అన్నాడు. ఏంటి అంటున్నాడు, సరే కామన్ అది, ఎవరైనా చొక్కా తీసి చూపించు. నీ రిబ్స్ నాకు కనపడాలయ్యా, ఈ పక్క ఎముకలు ఉంటాయి, ఈ కనపడాలి నాకు, ఏం చేస్తావు అన్నాడు. ఏం చేయమంటారో చెప్పండి, నేను ఒక 1 monthలో మీకు అలా కనిపిస్తాను. సరే నాకు కావాలి, 1 month తర్వాత షూటింగ్ అన్నాడు. సరే నేను వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ జిందాల్ అని ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో చేరిపోయి 30 రోజులు ఉపవాసం ఉన్నాను సార్. 30 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం. నిమ్మకాయ నీళ్ళే 3 పూట్ల 3 గ్లాసులు నిమ్మకాయ రసం. అదేంటంటే అసలు ప్రకృతి వైద్యంలో ఉన్న మహత్తరమైన అదేంటంటే, మొదటి రోజు ఆకలేస్తుంది, రెండో రోజు ఆకలేస్తుంది, 3వ రోజు నుంచి మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే, మన శరీరంలో ఉన్న కొవ్వును హరించడం మొదలు పెడుతుంది. ఆ కొవ్వును తినేస్తే ఆటోమేటిక్గా సన్నబడిపోతారు. 27 కేజీలు తగ్గాను సార్. నెల రోజుల్లో 27 కేజీలు. నిజం.
అంతకుముందు సినిమాలు మీరు చూస్తే దానికి దీనికి తేడా తెలుస్తుంది. అది మీరు ఇలా ఉన్న స్టిల్ నాకు గుర్తుంది, బేర్ బాడీతో మీరు ఇలా ఉంటారు. ఆ స్టిల్ ఇప్పుడు ఆ సినిమాలో డ్రెస్ ఉండదు, ఉండదు అసలు. ఆ చిన్న ఈ ఆ గుడ్డలు కూడా ఆ పల్లెటూరులోకి వెళ్ళి మా కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాత బట్టలు తీసుకుని అవి కట్టుకునేవాడు. రోజు వాటిని డెటాల్లో వాష్ చేసి మేము అవి కట్టుకునేవాడు. అలాగా ఆ క్యారెక్టర్ ఒక గొప్ప అనుభూతి నాకు. పైగా సినిమా ప్రపంచం మొత్తంలోనూ నన్ను ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టింది. ఆల్మోస్ట్ అన్ని దేశాలలోనూ కూడా అది ప్రదర్శింపబడింది ఆ రోజుల్లోనే. అప్పట్లో అంటే దగ్గర 50 ఏళ్ళు 48 ఏళ్ళు అయింది. కార్లవి వేరే ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ఊరి కథకి బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది. రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ మీద కూడా దానికి కూడా రాని అవార్డు దీనికి వచ్చింది. అలాగా ఒక ఊరి కథ అనే సినిమా నాకు అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది అంత గొప్ప సినిమాలు. అలాగే ఒక ఊరి కథ కూడా మంచి అంతే అనుభూతినిచ్చింది, గుర్తింపునిచ్చింది. కానీ ఒక బ్యాడ్ కూడా చేశాయి ఈ 3 సినిమాలు. ఎందుకంటే ప్రతి నిర్మాత ఎప్పుడు నా పేరు వచ్చిందనుకోండి, ఆయన ఆర్ట్ సినిమాల యాక్టర్ అండి బాబు, ఆయన మనకెందుకు అనేవారు. ఇలా అన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. సో ఒక విధంగా మంచిగా జరుగుతుంది, మంచి వెనకాల చెడు ఉంటుంది. సో ఇలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. చిలకమ్మ చెప్పింది, నాలాగెందరో ఒక్కొక్క కాటు చెప్పదెబ్బ. అసలు అది ఇరంగి శర్మ గారు ఇంకా చిలకమ్మ చెప్పింది ఒక్క కాటు చెప్పి ఆయన పర్మనెంట్ హీరో మీరు 3 సినిమాలు వరుసగా. అసలు ఒక్క కాటుకు చెప్పదెబ్బ అసలు చిరంజీవి గారి టాప్ 10 విలన్స్ లో ఒక బెస్ట్ విలన్ అని చెప్పచ్చు. అదే అక్కడికే వస్తున్నాను సార్. మా పరిచయం ఎలా అయిందో కూడా తెలిసే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను ఒకటి 2 ఇంటర్వ్యూలు కొత్తది. చిలకమ్మ చెప్పింది షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక కుర్రాడు చక్కగా అందంగా ఉండి మంచి బాడీ బిల్డర్ ఉండి చక్కగా మంచి అప్పటికే ఎన్సీసీ క్యాండిడేట్ అయినా, అందుకని మంచి ఫిజిక్, మంచి ఛాతి, మంచి ఆ కళ్ళు, బ్రహ్మాండమైన కళ్ళు ఉండి కుర్రాడు బాగున్నాడు. కుర్రాడు అనుకున్నాం. సరదాగా పొద్దున్నే వచ్చాడు ఆయన పాలకొల నుంచి. ఎందుకంటే అప్పటికే చేగోవిండి హరిబాబు గారు, చిరంజీవి గారి పాదక అందరూ బాగా తెలుసు. వాళ్ళ ఊరి పక్కనే కదా, అక్కడే పాలకొల పక్కనే నర్సాపురం. ఆయనతో పరిచయం కూడా ఉంది వాళ్ళకి. సరదాగా ఆయన షూటింగ్ జరుగుతుందంటే చూద్దామని వచ్చాడు. మా సాయంకాలం దాకా మాతో షూటింగ్లో ఉన్నారు. ప్యాకప్ అయిన తర్వాత మాతో పాటు రూమ్కి వచ్చారు. ఆయన ఏదో మాటల మీద అంటూ, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేద్దాం అనుకుంటాను, చదువు అయిపోయింది అని అన్నా. అంటే ఇప్పుడు నేను చిరంజీవి చెప్పిందంటే మేమిద్దరం చదువుకుంది ఒకే ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్, డెఫినెట్గా మీరు వచ్చి అక్కడికి చేరండి, బాగుంటుంది అని చిన్న సలహా ఇచ్చాం. తర్వాత మేము ఊహించలేదు, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాడు ఆయన. అప్పుడు మా కోర్స్ అయిపోయింది, మేము సినిమాలు చేస్తున్నారు. బట్ నేను మాత్రం రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. మీరు? ఎందుకంటే అప్పటికి నేను కొన్నాళ్ళు ట్యూటర్గా కూడా పనిచేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే సమయమా ట్యూటర్గా? ఆయన కొంత కాదు, రాజేంద్ర ప్రసాద్ నాకంటే 1 year జూనియర్. 1 year జూనియర్ అంతే. మా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఇయర్, 1 year జూనియర్. దేవదాస్ గారు ఇప్పుడు సినిమాలు వచ్చినాయి వెళ్ళిపోయేసరికి నేను ట్యూటర్గా పనిచేస్తాను. రాజేంద్ర ప్రసాద్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వచ్చేసాయి. కోర్సు చేస్తున్నప్పుడే చిరంజీవి గారికి అవకాశం వచ్చింది. ఆయన ఆల్మోస్ట్ ఫినిష్ చేయలేదు, కోర్సు చేయకముందే అవకాశం వచ్చింది. వెళ్ళారు, సక్సెస్ సంపాదించారు, పేరు సంపాదించారు. వాసు గారి సినిమా ఫస్ట్ వాసు గారిది. ఆ తర్వాత అది ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు. ఆ పరిచయంలోనే ఆయనకి క్రాంతి కుమార్ గారికి చాలా ఓన్ అయిపోయాడు చిరంజీవి. నచ్చేశారు, బాగా నచ్చేశాడు. ఆయన పేరు పెట్టింది చిరంజీవి అని. పెట్టడంతో ఇక ఆయన బాగా సొంత మనిషిలాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అలాగా వారిద్దరి కాంబినేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చాయి. న్యాయం కావాలి, మోసగాడు, ఇది పెళ్ళి అంటారు. అసలు అంటే ఒక పేరెంటల్ అఫెక్షన్ అంటారు, అలాంటిది ఏర్పడింది క్రాంతి కుమార్ గారికి.
ఇప్పుడు నాకు ఎట్లా ఈరంగ్ శర్మ గారు మిమ్మల్ని నన్ను సొంతం సొంతం చేసుకున్నారు. అలా యాక్చువల్గా ఆ సినిమాలు కూడా వేరే వాళ్ళు పెట్టుండొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ చిలకమ్మ చెప్పింది క్యారెక్టర్ కూడా కమల్ హాసన్ గారిని అనుకున్నాడు ఆయన. నాకు ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు, అది మన వీడేసాడే గుంటూరు అబ్బాయి లక్ష్మీకాంత్, అది అనుకున్నారు. అది అనుకున్నారు. కమల్ని అడిగారు వెళ్ళి, కమల్ అప్పుడు ఏదో కంటిన్యూటీ ఉందో ఏదో ప్రాబ్లం ఉందో మీసం తీయను అన్నాడు. మీసం తీయకపోతే ఈ క్యారెక్టర్కి బాగోదని ఎరంగసర్ గారు ఇన్నోసెంట్ ఫేస్ లాగా అనిపించదని బాలచంద్ర గారు, సంగం శర్మ గారు నారాయణరావుతో ఏంటంటే బాగా చేస్తాడు అనుకుని అలా వచ్చింది నాకు ఆ క్యారెక్టర్. సో ఏదైనా మనం అనుకున్నా అనుకోకపోయినా మనకు ప్రాప్తం ఉన్నది వస్తుంది. అంతేగాని మనం వాటి కోసం వెళ్ళటం పరిగెత్తడం అది నాకు అవసరం రాలేదు. నా సొంత వాళ్ళని కూడా నేను ఎప్పుడు ఏనాడు అడగలేదు. మంచుపల్లకి సార్, మంచుపల్లకిలో 5 మంచుపల్లకి అద్భుతమైన క్యారెక్టర్. అది మీది చిరంజీవి గారిదే గుర్తుండిపోయే పాత్రలు. అందులో కూడా నా పాత్ర నాది కాదు మళ్ళీ. ఆయన వంశీ గారు నేను మిమిక్రీ బాగా చేస్తానని ఆ మిమిక్రీ క్యారెక్టర్ నన్ను వచ్చారు అడిగారు. ఓహో, జయమని రాజేంద్ర ప్రసాద్ చేసింది. అదే నేను అన్నాను, లేదు సార్ నేను మొన్న కదా అంతులేని కథలో చేశాను, చేసే పాత్ర మళ్ళీ నేను చేయడం నాకు ఇష్టం లేదండి. ఒక పని చేయండి, ఆ వాసు క్యారెక్టర్ నాకేమండి, మా స్టూడెంట్ మంచివాడు ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ అని, ఫస్ట్ క్లాస్ చేస్తాడు, ఆ అబ్బాయిని పెట్టినండి, ఆ అబ్బాయిని పెట్టారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఇందులోకి, అలా రాజాకి వచ్చింది. సో ఒకరికొకరు కూడా అలా మాట సాయం చేసుకునేవాళ్ళం రోజున. అలాగే ఇప్పుడు సుధాకర్ చిరంజీవి కలిసి ఇంటర్వ్యూకి వెళ్తే సుధాకర్కి వచ్చింది భారతీరాజు సినిమాలో, చిరంజీవి గారికి రాలా. అందుకని అలా అవన్నీ మా ఇన్స్టిట్యూటే ఒక గొప్ప ఫ్రెండ్షిప్ నిలయంలాగా అనిపించేస్తారు. ఎవరో 2 ఏళ్ళు అక్కడ ఉన్నా కూడా, 40 మంది ఉన్నా కూడా, అమ్మాయిలు ఉన్నా కూడా ఎవరికి గొడవలేని కానీ ఏమీ ఉండేది కాదు. అంత ఆరోగ్యకరంగా ఉండేది. మాకు టీచర్ దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు, మలయాళంలో ప్రభాకర్ గారు ఉండేవారు. ప్రిన్సిపల్ ఏమో ఆయన వైజీపీ అని మహేంద్ర గారి ఫాదర్, మహేంద్రన్ గారి ఫాదర్. వారి డాక్టరే రజనీకాంత్ వైఫ్ లత గారు. సో ఇంత మంచి అట్మాస్ఫియర్లో మేము ఆ 2 ఏళ్ళు గడపడం మా అదృష్టం సార్. అందరం భాషలు నేర్చుకున్నాం, ఒకరి భాష. మొత్తం మిగతా భాషలు వచ్చినాయి కదా, ఆ సినిమాలు చూడగలిగారు కదా, మిగతా భాషలో సౌందర్యం తెలిసింది మీకు, ఆత్మని దర్శించగలిగారు. తమిళ్ నేర్చుకున్నాము, రాయడం, ఒకరికొకరు మళ్ళీ రాత కూడా నేర్చుకున్నాం. మిగతా ఖాళీ టైంలో ఏం చేయాలి, తమిళ్ రాయడం నేర్చుకున్నాము, పలకడం నేర్చుకున్నాము, అన్నీ నేర్చుకున్నాం. రజనీకాంత్ కూడా అలాగే అన్ని భాషలు నేర్చుకున్నాడు. అందరూ ఆల్మోస్ట్ అన్ని భాషలు నేర్చుకున్నాం అందరం. సో అదొక గొప్ప అవకాశం మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది చేంబర్ కలిగించింది. అని ఇంతమంది, రజనీకాంత్ గారు అక్కడి నుంచి వచ్చింది, మీరు రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, నాజరు, అసలు ఎలాంటి ఆర్టిస్ట్ వచ్చారు అక్కడి నుంచి? చాలా మంది సార్. ఆ తర్వాత ఎందుకు అది మూతపడిపోయింది, అది నిర్వహించలేకపోయారు? అది కొంత తమిళనాడు గవర్నమెంట్ పాలిటిక్స్ అండి సార్. అంటే ఎంజీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఇక్కడగా జనం వస్తున్నారు, ఇక్కడ పేరు వస్తుంది, అక్కడ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది, ఐఐటిలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఉంటే అక్కడ జనం రావట్లేదని ఆయన సీఎం గారు కబురు పెట్టి ఛాంబర్ వాళ్ళని, మా ఇన్స్టిట్యూట్ మేము రన్ చేస్తున్నాం కదా, మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్తో అవసరం ఉంది, అది క్లోజ్ చేసేయండి, మీ స్టాఫ్కి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్లోజ్ చేయించాడు. ఇంకెంతమంది అద్భుతమైనట్లు వచ్చేవాళ్ళు. అప్పుడు లక్ష్మి గారికి ఉద్యోగం ఇచ్చారు అందులో. అప్పుడు దేవదాస్ గారు సినిమాలోకి వెళ్ళిపోయారు, డైరెక్టర్ అయిపోయి. నాగమల్లి అలా వరుస. అయితే ఫస్ట్ నిజం ఆయన ఫస్ట్ నుంచి నిజం, నేనే కదా హీరో. అయితే అలాగే లక్ష్మి గారు నిజం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాజశాస్త్రి గారు నాటకం, బొమ్మడి గారు విలను, సార్వభౌమరావు పాత్ర విలను. అసలు ఆ విలన్ డైలాగ్స్ చెప్పగలిగితే చాలు యాక్టింగ్ వచ్చేస్తుందని చెప్పేవాడు, నేర్చుకునేవారు అందరూ నేర్చుకునేవారు కదా. నిజం. ఆ పాత్ర ఫస్ట్ టైం గుమ్మడి గారు ఇక్కడ చెవుల్లో వెంట్రుకలు ఎన్ని పెట్టుకుని చాలా మేకప్ లేకుండా యాక్ట్ చేశారు. సార్
తర్వాత చట్టానికి కళ్ళులే ఒకటి మీ జీవితంలో, అది ఒకటి మంచి క్యారెక్టర్ అండి. తమిళ్లో అయిన తర్వాత తెలుగులో వచ్చింది. తమిళ ఫస్ట్ టైంలో అది తమాషాగా జరిగిందిలేండి. సార్ అదే చిరంజీవిని నేను వెళ్ళి డేట్లు అడిగా, కాదు అది అంతకుముందే అయితే. సో అది మళ్ళీ మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా చట్టానికి కళ్ళు, చుట్టానికి వెళ్ళాం. ఎస్వి చంద్రశేఖర్ గారి డైరెక్షన్, విజయ్ గారి ఫాదర్. మీ పాత్ర అమితాబ్ బచ్చన్ గారు హిందీలో. అవునండి, హిందీలో అమితాబ్. అది యాక్చువల్గా హీరో క్యారెక్టర్ చేయమని అడగడానికి తీసుకెళ్ళారు పూర్ణచంద్రరావు. తీసుకుని నేను ఈ క్యారెక్టర్ చేయనండి, నేను కొంచెం అని చెప్పి, ఆ క్యారెక్టర్ బాగుంది అది చేస్తాను నేను అన్నాడు. ఆయనే అన్నాడు, లేకపోతే ఆ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అప్పటికి ఆయన ఎక్కడో ఉన్నాడు, యాక్చువల్గా గెస్ట్లో ఉన్నట్టు. బట్ అది కూడా సూపర్ హిట్, 3 లాంగ్వేజ్లోనూ సూపర్ హిట్ అయింది. తెలుగు ఎంత అయిందో హిందీ అంతకంటే ఎక్కువ పెద్ద హిట్ అయింది. సార్ మీ పాత్ర అసలు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? సంతోషం వేస్తుంది. అంటే పూర్ణచంద్రరావు గారు ఎంత మా మనుషులే. అంతేగా, అవును. ఆయన ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రారంభించబడి అక్కడి నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర, మా నాన్నగారి దగ్గర పనిచేశారు, ప్రసాదరావు గారి దగ్గర, సికింద్రాబాద్ ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో పనిచేశారు. మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా అది ఈ నటన ఈ అవకాశాల్లో నుంచి దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్, దేవాంతకుడు సినిమా, ఈ ప్రయాణం ఎట్లా సాగింది? అసలు నిర్మాతగా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సినిమాలు చేస్తున్నాను సార్ బాగానే. అప్పుడు చిరంజీవి గారు కూడా మెల్లగా సినిమాల్లోకి వచ్చేసారు. ఫస్ట్ పిక్చర్ మేమిద్దరం చేసింది కుక్క. అవును. అదే టైంలో అది స్టార్ట్ అవ్వగానే టైంలో ఇది కథ కాదు జరుగుతుంది, వాళ్ళు చేయబోతున్నారు తెలుగులో. ఎవరిని పెట్టాలని అనుకుంటే ఈరంగశ్వరం గారు నేను చెప్పా, ఇద్దరు వెళ్ళి సార్ చిరంజీవి కొత్త అబ్బాయి వచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు అని నేను చెప్పాము. వెంటనే పిలిపించి ఆయన చిరంజీవి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చాను. ఇలా ఆయన సక్సెస్కి దగ్గర నడుస్తున్నారు. నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను, రొటీన్ చేస్తున్నాను. బట్ వీలైనంత వరకు నేను సెలెక్టివ్గా ఉండేవాడిని సార్ క్యారెక్టర్స్. ఇలా చేస్తున్న టైంలో అప్పుడే దాని ముందు సుబ్బారావు కోపం వచ్చిందని ఒక సినిమా చేశాను. వేజేళ్ళ సత్యనారాయణ గారు, ధవళ సత్యం గారు, డూండి గారు ప్రొడ్యూసర్, డూండేశ్వరరావు గారు. ఆయన ఒక కథ రాసుకుని, నారాయణరావు నువ్వైతే బాగుంటుంది సినిమా, నువ్వు చేయమన్నారు. అట్లాగే ప్రొడక్షన్ కూడా నీకే అప్పచెప్తాను, నువ్వే చూసుకో అన్నాడు ఆయన. సరే నేను అప్పుడు ధవళ సత్యాన్ని నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను యువతరం కలిసి సినిమా చేశాను ఆయనతో. అది కూడా నాకు మళ్ళీ మంచి క్యారెక్టర్. నేను సాయి చంద్ర అందరం చేసాం. మురళీమోహన్ గారిది కూడా ఒకరోజే పనిచేశారు ఆయన. రామకృష్ణ గారు కూడా ఉంటారు. రామకృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్. ఆయనే హీరో అసలు. ఇది మీ ఇద్దరు పాత్రలు, మీది సాయి చంద్ర గారిది 2 క్యారెక్టర్లు. అదే పాత్రలు సార్. రిక్షావాడి క్యారెక్టర్ పల్లవ నరసింహారావు గారిది, నాది ఒక మంచి సీన్ ఉంటుంది అందులో. ఆ రిక్షా తొక్కే అంతకుముందు ఫాదర్ అని చెప్పుకోవడానికి ఇష్టపడిన వాడు ఆయన కాళ్ళ మీద పడతాడు వెళ్ళి, తర్వాత అను రిక్షా తొక్కడం మొదలు పెడతాడు. సో అలా ఏదైనా కానీ ఎన్నుకుంటే చాలా వరకు మంచి క్యారెక్టర్స్ సార్. ఏదో సినిమా ఒక్కొక్కటి ఆడకపోయినా కూడా నారాయణరావు బాగా చేశాడా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా సార్. వాళ్ళకి 2026లో కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా చేస్తూ వచ్చామండి. సుబ్బారావు కోపం వచ్చింది మీద నాకు కొంచెం హోప్స్ ఎక్కువ ఉండేవి. న్యాచురల్గా డూండి గారు, రవికాంత్ నాగాయచ్ గారు టాప్ టెక్నీషియన్స్. ధవళ సత్యన్ కూడా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. దీంతో హీరోయిన్గా కూడా ఈ అమ్మాయి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక పున్నమినాగు అయిపోయింది. అప్పుడు ఒక మా అమ్మాయి సినిమా ఒకటి చేసింది సార్, మేనక అని ఒక సినిమా చేసింది ఆవిడ పేరుతోనే. అయితే ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుని సినిమా తీసాం, బెజవాడలో తీసాం. బ్యూటిఫుల్ ఓరియంటేషన్ ఆఫ్ విజయవాడ, మొత్తం సినిమా విజయవాడలో తీసాం. ఒక డిస్కో సాంగ్ ఆయన రవికాంత్ నాగాయచ్ గారు తీశారు ఆ రోజు. సో ఆ సినిమా మీద నాకు కొంచెం హోప్స్ ఎక్కువ ఉండేవి. సినిమా రిలీజ్ అయింది.
బాగానే చేశాడు అని అన్నారు కానీ సినిమా ఆడలేదు. ఓకే, ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచిస్తుంటే అప్పుడు మా ఫాదర్ వీళ్ళు ఎందుకంటే నాకు కంగారు పడతావు, నువ్వు సినిమాలు తీ అని ఎంకరేజ్ చేశారు మా ఫాదర్, మా బ్రదర్ రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ కంటే పెద్ద అయిన రవి గారు. రాంప్రసాద్ గారు ఎప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ ఉండేది. రవి గారు నేను కూడా కలిసి ఈ సినిమా ప్రొడక్షన్ వరకు మేమిద్దరం ఎక్కువ కలిసేవాడు. మీరిద్దరు? రవి గారు. ఎందుకంటే ఆయన మా భూమి ఒక ఊరికత్త ప్రొడక్షన్ చేశారు, మా భూమి ఇవన్నీ మన రంగుల కలకి ఆయన ప్రొడ్యూసర్. నరసింహరావు గారి సినిమాలన్నీ అన్ని 3 సినిమాల్లో పార్ట్నర్ ఆయన. సో అవును, ఇది మంచి సినిమాలు తీసుకోవచ్చు కదా, నువ్వు మంచి కథ ఆలోచించి చేసుకోవచ్చు కదా అంటే సరే అని అప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళాను. చిరంజీవి గారు అప్పుడు గారలేదులేండి, చిరంజీవి అనేవాడిని, నాకంటే చిన్నాడు కదా. చిరంజీవి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క నిమిషం చూసేలాగా సరే తీయని ఒక్క నిమిషం ఆగని చెప్పి పేపర్ తీసుకొచ్చి డేట్లు రాసి ఇదిగో నీ దగ్గర పెట్టుకో అని సంతకం పెట్టి ఇచ్చేసాడు. చిరంజీవి గారు ఇచ్చేసారు మీకు సంతకం? మధ్యలో ఎస్పి వెంకన్న బాబు గారు, జయకృష్ణ గారు. అదే తమాషా, అది ఫ్రెండ్షిప్ కానీ విలువ, గౌరవం, మీ బంధానికి ఇచ్చిన గౌరవం, నా మీద ఉన్న నమ్మకం. అందుకనే డిస్ట్రిబ్యూటర్ని, నటుడిని ఆయనతో పాటు కలిసి సినిమాల్లో ట్రావెల్ చేశాను. ఇవన్నిటి మీద ఆయనకున్న నమ్మకంతో ఇచ్చేసి కథ అడగలేదు. ఏంటి కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు ఏం అడగకుండా ముందు డేట్లు రాసి ఇచ్చేసాడు. అది తీసుకెళ్ళి నేను వెంకన్న బాబు చూపించాను. వాళ్ళు అరవింద్ గారు కాసేపు కింద మీద పడ్డారు. సరే డేట్లు ఉన్నాయి కదా, మీరు కథ తక్కువ అయితే వెళ్ళాడు. కథ ఎదుగుతున్నాను, కథ దొరకట్లా. అప్పుడు భరత్ అని తమిళ్లో డైరెక్టర్ వచ్చాడు. భరత్ అండి? రాజ్ భరత్ ఎంకింకరుడు చేశాడు చిరంజీవి గారితో. అతనే ఆ డైరెక్టర్ కొంచెం సక్సెస్గా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి కథ అనుకుందామని కథ చెప్పి నేను కృష్ణార్జున యుద్ధం తీద్దాం, సోషలైజ్ చేద్దాం. కృష్ణుడు అర్జునుడు 2 క్యారెక్టర్స్, ఒకటి అర్జున్ని ఒకటేమో చిరంజీవి, ఇద్దరిని పెట్టి తీద్దామని అతనితో సెట్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఆడు చేస్తున్నాడు కానీ కథ రావట్లేదు బయట. యాస్టీస్గా తీయలేం కదా, అది సోషలైజ్ చేయాలి కదా, గొప్ప పౌరాణికం. నేనేమో గైడ్ పాత్ర వేద్దాం, సెంట్రల్ క్యారెక్టర్, అద్భుతమైన పాత్ర, అది చేద్దామని సెట్టింగ్ కూర్చుంటే కథ రాదు. ఈ లోపు డేట్స్ దగ్గరకు వచ్చేసాయి. అప్పుడు వెంకన్న బాబు ఇంటర్వ్యూ రావడం మొదలెట్టాడు. ఏంటి ఆయన డేట్లు ఇంకా నెల రోజులే ఉన్నాయి, నువ్వు ఇంతవరకు కథే రాలేదు, ఎప్పుడు కట్టేస్తావు, ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తావు, ఎప్పుడు సినిమా తీస్తావు, మరి అయితే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను ఆ డేట్లు అన్నాడు. అప్పుడు నాకు సరే లేదు కొంచెం టైం ఇవ్వండి సార్ అన్నా. 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు వారం టైం ఇవ్వండి అని. ఎస్ఎస్ చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నాడని ఎత్తుకుంటుంటే ఆయన బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు సార్ అన్నాడు. గెలువు నన్నదే అని కన్నడ సినిమా చేస్తున్నారా? సరే నేను వెంటనే రాత్రి బస్సు ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోయాను. ఆయన కలిసా నెక్స్ట్ డే అక్కడ షూటింగ్కి వెళ్ళి షూటింగ్లో కలిసా. ఎస్ఎస్ చంద్రశేఖర్ సరే సార్ అప్పటికి మేము చట్టానికి వెళ్ళి చేసాం, హిట్ కూడా అయింది. హిట్ చెప్పేసి సాయంత్రం హోటల్కి వచ్చాక కథ చెప్పాడు ఆయన, నాకు నచ్చేసింది. వెంటనే చిరంజీవి ఫోన్ చేసి ఎస్ఐ చంద్రశేఖర్ దగ్గరికి వచ్చాను, ఆ కథ విన్నాను, నాకు నచ్చింది అన్న. నచ్చితే ఇంకేం కొనుక్కొచ్చేసే అన్నాడు ఆయన. అంతే కొనుక్కొచ్చేసాను. ఆ కథ తీసుకుని సిట్టింగ్స్ కూర్చున్నాం. సిట్టింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సారథిలో షూట్ సెట్ చేద్దాం, హైదరాబాద్లో షూట్ చేద్దాం డిసైడ్ చేసుకున్నాం. అప్పటికి ఇక్కడ ఎన్ని అనౌన్స్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకొక వారం రోజులు ఉందనగా ఈ కన్నడ సినిమా రిలీజ్ అయింది అక్కడ బెంగళూరులో. సరే చూద్దామని నేను శివనాగేశ్వరరావు గారు మా కో డైరెక్టర్ శివనాగేశ్వరరావు నేను బెంగళూరు వెళ్ళాం. సినిమా చూసాం. ఫస్ట్ డే మార్నింగ్ షో కానీ సినిమా సూపర్ ఫ్లాప్. సుమలత హస్బెండ్ అంబరీష్ హీరో. ఏం చేయాలి, మళ్ళీ మొదటికి వచ్చింది బండి. వచ్చి కూర్చున్నాము. డైరెక్టర్ కూడా యాక్చువల్ తెలిసిపోయి ఆయన డైరెక్షన్ కదా సినిమా, ఆయనే చేయాలి కూడా.
ఏం చేయాలి తలబట్టు కూర్చుంటే కథ ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించాం. కన్నడ ప్రభాకర్ విలన్ క్యారెక్టర్. ఆ కన్నడ వర్షన్ ఏమైందంటే విలన్ అతను హీరోలా కనిపించాడు, డ్యామేజింగ్గా కనిపించాడు. హీరో డల్ అయిపోయాడు, అందుకు ఫ్లాప్ అయింది. మనం ఏం చేద్దాం, వాడిని డల్ చేయాలి, హీరోని ఎలివేట్ చేయాలి. అతని ఫ్లాష్ బ్యాక్ ఏవైతే రివెంజ్ ఉందో తగలబెడతాడు ఫాదర్ని, అది హీరో గారికి మార్చాం. హీరో చిన్నప్పుడు ఎవడో తగలబెట్టాడు, ఆడి కొడుకీడు. డైరెక్టర్ చెప్తారు బాగుంది ఇది అన్నాడు. ఆయన వైపోయే రచయితలు కూడా ఆయనే బాగుంది అన్నాడు. సరే చిరంజీవి వెళ్ళి అంతా రెడీ, సబ్జెక్ట్ కూడా రెడీ అన్నాడు. సరే అయితే కానివ్వండి షూటింగ్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాం. అది కూడా యాక్చువల్ కాన్ఫిడెన్సే, లేకపోతే వినో ఇంకా వాళ్ళకైనా పిలిపించను ఇలాగే ఏమి అనలా. అంత కాన్ఫిడెంట్గా ఎపిసోడ్స్ గా చాలా బాగుంటుంది సార్. దేవాంతకుడు కథ బాగుంటుంది కదా, ఎందుకంటే విజయశాంతి గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అది బాగానే ఉంటుంది. అసలు ఆ మర్డర్ దగ్గర చిరంజీవి అన్యాయంగా ఇరుక్కుపోవడం అనేది అది సింపతి కూడా వస్తుంది. మదరు సిస్టర్ చిరంజీవి గారు ఆ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. స్టోరీ అది మీకు గుర్తుంటే గుర్తు చేస్తాను ఒక విషయం. మీకు అప్పట్లో వీడియో క్యాసెట్స్ కల్చర్, అప్పుడు విహెచ్ఎస్ కల్చర్, వీడియో క్యాసెట్స్, విహెచ్ఎస్ క్యాసెట్స్, వీడియో పార్లర్లు ఉండేవి. అవును, పార్లర్లో సినిమా థియేటర్ లాగా మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా, రాత్రి సినిమా దేవాంతకుడే అనమాట. అలా ఆడింది దేవాంతకుడు. బయట పలక పెట్టుండేవారు బోర్డు వీడియో పార్లర్స్. ఇలా కూర్చుని వీడియో పార్లర్ 10 మంది టికెట్లు అనమాట. ఇనప కుర్చీలు వేసి రిలీజ్ ముందే బయటకు వచ్చింది వీడియో బయటకు వచ్చింది. అయినా సినిమాకి ఎఫెక్ట్ అవ్వాలి. సినిమా సూపర్ హిట్ అయ్యి 100 days ఫంక్షన్ 100 days ఆడింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, ఖైదీ పెద్ద హిట్. అది దేవాంతకుడి అయితే ముందు రిలీజ్ అయింది, మాత్రమే హిట్. దాని గురించి ఒక కొండెక్కి ఇచ్చేసింది. కానీ కమర్షియల్గా చూస్తే మా సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ స్లాబ్ సిస్టమ్ అనేది రిలీజ్ అయింది. రామారావు గారు ప్రభుత్వం జీవో పాస్ చేసినప్పుడు. సో దాని అడ్వాంటేజ్ అంతా దేవాంతకుడికి వచ్చింది. ఖైదీ కలెక్షన్ల కంటే కూడా దేవాంతుడు కలెక్షన్లు ఎక్కువ. చాలా మందికి తెలియదు సార్ ఈ విషయం. తెలియదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి తప్ప అది పబ్లిసిటీ చేసే విషయం కాదు కదా. అందుకని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. అది ఆ శతదినోత్సవ వేడుకలు గుర్తున్నాయి మీకు? అయ్యో బ్రహ్మాండంగా సంధ్యా థియేటర్లో అద్భుతంగా చేసాం. అందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. దుక్కుపేట మత్స్యరావు గారు చీఫ్ గెస్ట్గా చేశారు. అద్భుతంగా ఆడింది సినిమా. అది చాప కింద నీరులాగా పబ్లిక్లోకి వెళ్ళింది సినిమా. అందులో సాంగ్స్ కూడా 2 సాంగ్స్, ఒకటి అన్నా చెల్లెలు సాంగ్ సూపర్, చాలా పెద్ద హిట్. చెల్లెమ్మకు పెళ్ళి గోపి గారు రాశారు, అద్భుతమైన పాట. చాలా గొప్ప రచయిత సార్. తక్కువ కాలం జీవించిన, తక్కువ పాటలు రాసిన, గొప్ప పాటలు రాశారు, సెంటిమెంట్ రాశారు. అలాగే రాఘవల్ గారు, జేవి గారు మ్యూజిక్ బ్రహ్మాండంగా చేశారు. చిరంజీవి గారు హీ లుక్డ్ సో యంగ్ అండ్ ఎనర్జెటిక్. కాకపోతే కొన్నాడు చాలా ఇబ్బంది పడ్డారు ఆయనకి. అప్పుడు సంఘర్షణ షూటింగ్ జరుగుతుంటే కాలు ఒకటి చిన్నదే, ఎన్నో ఫైట్లు చేసాడు కానీ ఒక చిన్న స్టెప్ వేస్తే మోకాల మీద అలా కూర్చుంటే ఈ టైర్ అయిపోయింది. మోకాలు లోపల సిక్ అయిపోయారు ఆయన. షూటింగ్ అయిపోయాల్సి వస్తుంది, అయిపోయింది. గెస్ట్గా వచ్చారు, ఒక్కరోజు బ్యాలెన్స్ ఉందని సంఘర్షణ సినిమాకు. ఆయన మురళీమోహన్ రావు గారు ఫస్ట్ ఫిల్మ్ సంఘర్షణ, రామానాయుడు గారి ప్రొడక్షన్. అయితే ఇక 3 నెలలు షూటింగ్ ఆపేసాం. ఆయన లండన్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చారు. ఆ ఒక్క ఎపిసోడ్లోనే కొంచెం అట్లా లిమ్ చేస్తున్నట్టు పడతారు. బట్ హైలైట్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది. వెంటనే ఎందుకు నిర్మాతగా మీరు మలుపు తీసుకోలేదు సార్? గ్యాపులుగా కనిపిస్తుంది. సొంత ప్రొడక్ట్, సొంత డిస్ట్రిబ్యూషన్ ఉండి వెంటనే సినిమాలు తీసేద్దాం, నిర్మాతగా పూర్తి స్థాయిలో అవతరిద్దామని ఎందుకు అనిపించలేదు? అదే దానికి ఏంటంటే ఒకటి నేను
స్టిక్ అయిపోయాను చిరంజీవి గారికి. మళ్ళీ ఆయనతోనే చేయాలి అనేది ఆయన పాప ఎప్పుడు ఇస్తే అప్పుడు చేద్దాంలే అని ఆగిపోవడం జరిగింది. అలా 88 దాకా నెట్టుకుంటూ వచ్చారు. ఆ మధ్యలో మాత్రం ఏం చేశానంటే చిరంజీవి గారు అంటే ఏమయ్యా ఇంకోసం ఏదైనా చేయరాదని సరదాగా అనేవాడు ఆయన. ఇది ఇంటికో రుద్రమ్మ అనే సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయనతో ఎక్కువ నాకు ఆయనతో క్లోజ్ ఉండేది కదా. వీటి కోరిక అన్నగిని తమిళ్లో తీశారు ఆయన. బాగా ఆడింది తమిళ్లో, 100 రోజులు ఆడింది. సుజాత గారు చేశారు. సుజాత గారు రంగనాథ్ గారు, విజయ్ గారి పేరేంటి తమిళ హీరో, పెద్ద హీరో, ఎలక్షన్స్ లో కూడా చేశాడు. విజయకాంత్ హీరోలో. అది తెలుగులో తీద్దామని అంటే ఆయన ఎస్ఎస్ చంద్రశేఖర్ గారి డైరెక్షన్ అని ఒప్పించాను. సరే అని మొదలు పెట్టాం. చేసిన చిన్న మిస్కాస్టింగ్ ఏంటంటే సుజాత గారు చాలా బాగా చేశారు. చాలామంది అంటే ఎవరు పెద్దగా అనలేదు, కానీ ఒక డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు అబ్జెక్ట్ చేసి వేరే వాళ్ళు ఎవరైనా చూడరాదా అని. కాదండి ఆవిడ చాలా బాగా చేస్తారు, బాగుంటుంది అని చెప్పి నేను ఆవిడనే పెట్టి తీసేసినా. యాక్చువల్గా శారద గారు చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది. మనకి తెలుగు వర్షన్ ఆవిడని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను, కానీ జనం యాక్సెప్ట్ చేయలే. అందుకని ఆ సినిమా యావరేజ్ అయిపోయింది. సరే, సుజాత గారు, రంగనాథ్, భానుచంద్ర గారు, సుమలత గారు. నేను యాక్ట్ చేయలే అందులో. ప్రొడక్షన్ వరకే చూస్తున్నాను. పసివాడి ప్రాణం తెలుగులోకి మీరు మలయాళం నుంచి రైట్స్ కొనుక్కొస్తే అది గీతా ఆర్ట్స్లో సినిమాగా రూపాంతరం చెందింది సార్. అది ఎట్లా జరిగింది? ఏం లేదండి, సింపుల్. అప్పటికే చిరంజీవి గారి కథల్లో ఇంటర్వ్యూ అవ్వడం నేను స్టార్ట్ అయింది. చిరంజీవి గారు నన్ను నారాయణ నువ్వు చూడు అని ఆయనకి వీలు ఉన్నప్పుడల్లా నన్ను పిలిచేవారు. నేను ఎక్కువసేపు గీతా ఆర్ట్స్లోనే టైం స్పెండ్ చేసేవాడిని. అయితే ఈ సినిమా పూవిళి వాసనలే అని తమిళ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ సత్యరాజు గారు చేశారు ఆ క్యారెక్టర్. దానికి ఒరిజినల్ కూడా ఇంగ్లీష్ పిక్చర్ ఉంది ఒకటి, ఐ విట్నెస్ అని. అది ఎప్పుడో నేను ఫిల్మ్ ఫెస్టివల్లో చూసిన సినిమా. నాకు అది కనెక్ట్ అయింది, బాగుంది, ఇది ఎవరో భలే చేశారు, దీనికి బాగా తయారు చేశారని. ఎవరు అంటే ఇట్లా ఫాజిల్ అని మలయాళం డైరెక్టర్, ఆయన తీశారు ఈ సినిమాను. సరే అని నేను అరవింద్ గారితో అన్నా, ఇట్లా ఫాజిల్ అని ఒక ఆయన తీశాడేంటండి, ఈ సినిమా చాలా బాగుంది అనిపించింది నాకు అన్నా. అప్పుడు ఆయన ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు, చక్రవర్తి షూటింగ్ చేస్తున్నారు డాక్టర్ గారికి. సరే సార్ నేను వెళ్ళి చూసి వస్తాను, పట్టుకొస్తానని చెప్పేసి నేను వెళ్ళి అక్కడ ₹1,00,000 తీసుకెళ్ళి రైట్స్ కొని అక్కడ నుండి ఎలపీలో ఉన్నారు ఆయన. వారి ఇంట్లో ఉండి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి రైట్స్ కొనుక్కొని వచ్చేసిన తర్వాత చిరంజీవి గారికి చూపించాం సినిమా. థియేటర్లకు తీసుకెళ్ళి చూపించాం. అనుకున్నా ఏమున్నారండి రావు, పాటలు లేవు, సేల్స్ ఇంక్రిమెంట్ అనుకో, కానీ నాకేమో పెద్దగా అనిపించట్లేదు ఈ సినిమా చూస్తే చేయాలని. అరవింద్ గారు కూడా కొంచెం నిరుత్సాహంగానే మాట్లాడారు. ఈలోపు ఏం చేశాడు మా హరిప్రసాదే, మా ఫ్రెండే, వాడెళ్ళి డబ్బింగ్ రైట్స్ కొనేసాడు ఆ సినిమాకి. డబ్బింగ్ రైట్స్ ఎందుకంటే మలయాళమే రైటరే ఆయన. వాళ్ళ నాన్నగారే. అయితే వీళ్ళు బాంబేలో షూటింగ్ చేస్తున్నారు, చక్రవర్తికి సాంగ్స్ బాంబే వెళ్ళారు. వెళ్తే నాకు ఒక కబురు వచ్చింది, ఇట్లా షూటింగ్ స్టార్ట్ చేశారు సార్. ఏంటంటే కృష్ణరాజు గారు హీరోగా, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్గా వాహిని స్టూడియోలో క్లాప్ కొట్టి బిగిన్ చేశారు. నేను వెంటనే అరవింద్ గారికి కొంచెం, ఈయన బాంబేలో ఉన్నాడు, ఏమంటే ఇదేంటంటే నేను రైట్స్ కొనుక్కొస్తే వాళ్ళెవరో సినిమా మొదలు పెట్టడం ఏంటి, నేను చెప్తున్నాను కదా ఈ మంచి సినిమా ఇది అని నేను అడ్డం పెడితే, సరేలే తీసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా, కృష్ణరాజు గారే కదా చేయనిలే, ఆయనకు ఒప్పుతుంటున్నారు, సాంగ్స్ లేకుండా ఏం లేకుండా ఆయనకి సరిపోతుంది. చిత్రాజుకి సాంగ్ అక్కర్లేదు, హిందీలో సాంగ్స్ లేవు, అదే తమిళ్లో సాంగ్స్ లేవు అన్నారు. నేను అన్నాను లేదండి కుదరదు,
ఈ సబ్జెక్ట్ వదలటానికి నాకు ఇష్టం లేదు. నేను ఒకటే చెప్పాను అంటే చిరంజీవి గారికి చిల్డ్రన్స్ ఫార్ములా చాలా ఎక్కువ ఉంది ఆడ ఫాలోయింగ్. సో ఇవాళ పిల్లలందరూ కూడా చిరంజీవి గారి సినిమా అంటే ఎరగబడి చూస్తున్నారు. ఇది ఒక చైల్డ్ని కాపాడే సినిమా కథ. ఇది చిరంజీవి గారితో చేస్తే సూపర్ హిట్ అవుద్ది, నేను ఈ కథను వదిలిపెట్టను అన్న. మీరు ఖరాఖండికి చెప్పేశారు ఫోన్లోనే. చిరంజీవి గారికి అరవింద్ గారు చెప్పుకుంటారు తర్వాత, బట్ నేను ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్కి వెళ్ళాను. షూటింగ్లో ఉంటాను కదా. సరే ఎమర్జెన్సీగా ఆయన అన్నాడు, కొంచెం ఆలోచించు, సరే ఏం చేస్తావు చెయ్యి ఆయన ఇష్టం అన్నాడు. సరే అని అప్పుడు ఈయన మనకు ఆఫీస్లో ఉండేవాడు బాబురావు గారు, అన్నింటి బాబురావు గారు ఉండేవారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిండు, ఏం కావాలో చూడు, దానికి ఏం చేస్తావు చూడు అన్నాడు. నేను వచ్చేసి వెంటనే ఫాజిల్కి ఫోన్ చేశాను. చేసి ఆ పాప ఎక్కడ ఉంటుంది అన్న, ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగా. ఆ పిల్లాడు కదయ్యా అమ్మాయి సుజిత అన్నారు. సరే అడ్రస్ ఇవ్వండి సార్ అన్న. ఓ ఇవాళే ట్రైన్ ఎక్కిచ్చారు, మెడ్రాస్ వస్తున్నారు వాళ్ళు, వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు వస్తున్నారు. ఓకే గురుగారు థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి పొద్దున్న ఇద్దరం కలిసి సెంట్రల్ వెళ్ళాం, రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి అమ్మాయి కంగారు పట్టుకొని తీసుకుని ఇంటికి, ఆ అమ్మాయి ట్రస్ట్పురంలో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు, దీంట్లో అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి చెప్పి ఇట్లా ఫాజిల్ గారితో నేను మాట్లాడానమ్మా, నువ్వు ఈ సినిమా, ఆ పిల్ల తెలియదు అసలు వాళ్ళ అమ్మతో, మాకు చేయాలి నువ్వు సినిమా, మేము డబ్బులు ఇస్తామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసేసి డేట్స్ కన్ఫర్మ్ చేసేసుకుని వచ్చేసాను. వచ్చేసి వెంటనే రఘువరణ్కి ఫోన్ చేశాను. అంతకు రఘువరణ్ నేను సినిమా చేసాం, సజ్జారెడ్డి కదా, సజ్జారెడ్డి కదా, నేను రఘువరణ్ మన భానుచంద్రు, రేచుక్క చేశారు. రేచుక్కలో నాది మెయిన్ క్యారెక్టర్ కదా, భానుచంద్ర ఉంటాను రేచుక్క. భానుచంద్రకి ఫోన్ చేశా, రఘువరణ్కి చేశా. అవునా నువ్వు చేస్తావు నారాయణరావు, అయితే నీకే చేస్తానండి నేను అన్నాడు ఆయన. వెంటనే ఆ కేరళ కుర్రాడు ఇంకో విలన్ ఉన్నాడు బాబా అంతోని, వాడికి ఫోన్ చేసి ఫాజిల్తో చేయించి ఇట్లా నారాయణరావు తీసుకున్నాడు రైట్స్ నా దగ్గర నుంచి, నువ్వే చేయాలి నాయలతో చెప్పించి వీళ్ళు ముగ్గురిని బ్లాక్ చేసేసారు. వీళ్ళు చాలా, ఈ ముగ్గురే ఇంపార్టెంట్. చేసేసిన తర్వాత ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేసుకుని హీరో గారు చిరంజీవి గారు అరవింద్ గారు తిరిగి వచ్చారు బెంగళూరు బాంబే నుంచి. అప్పుడు చిరంజీవి మరి ఒకసారి కూర్చోబెట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, దీనికి నీకు ఏమి యాడ్ చేయాలో చేస్తాం, సత్యానంద్ గారు నేను కూర్చొని దీన్ని తయారు చేస్తాం, మా మీద ట్రస్ట్ పెట్టుకో, నువ్వు ఒప్పుకో అన్నా. అవునా నీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటే సరేలే అన్నాడు. అంటే సరే మరి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయను. ఆయన వెంటనే కోదండరామరెడ్డి గారికి ఫోన్ చేశాడు. చేస్తే కోదండరామరెడ్డి ఏంటి చిరంజీవి గారు మీరు చేస్తారు? అవునండి మరి మా నారాయణరావు కొనుక్కొచ్చాడు రైట్స్, డబ్బింగ్ రైట్స్ కొనుక్కొస్తే వాళ్ళకే చేస్తాం, రీమేక్ రైట్స్ కోర్టుకి వెళ్తే మనం కట్టాలి అని, మనకెందుకు తలకాయ నొప్పి, ఎందుకు మీరు చేస్తే నేను వచ్చేస్తున్నాను, ఆయనే వచ్చేసాడు. చాలా అన్యాయం ఇది, కానీ న్యాయమే, ఎందుకంటే ఒరిజినల్గా రైట్స్ కొనుక్కుందా నేను. తర్వాత హరిప్రసాద్ గారు దీని గురించి మాట్లాడాలి మీతో, అటు సైడ్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు, టోటల్గా సైడ్ అయిపోయాడు. ఆడు మధ్యలోకి రాయేద్దాం ఎట్టా చిరంజీవి చేయట్లే అనుకున్నాడు ఆయన. ఓకే చిరంజీవి అంటే మేము ఏ సినిమా చూసి కలిసి చూసేవాళ్ళం కదా, అవును అంతేగా, ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది ఆడు అడ్వాంటేజ్ తీసుకుని కృష్ణరాజు అయితే పనికొస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే అర్థమైంది కదా, ఇంక సైడ్ అయిపోయాడు, ఎవరికి మాట్లాడలా. సరే అని కోదండరామరెడ్డి గారు కూడా వచ్చారు, ముహూర్తం పెట్టారు, స్టార్ట్ చేశారు, సినిమా స్టార్ట్ అయింది. ట్రాక్స్ ఒరిజినల్గా సుమలత క్యారెక్టర్ ఒరిజినల్లో ఒరిజినల్లో లేదు, సాంగ్స్ లేవు, అవన్నీ క్రియేట్ చేస్తాం, డిస్టర్బ్ అవ్వకుండా చేసాం. చేసేసి షూటింగ్ చేసాం, సినిమా రిలీజ్ అయింది. ఇది ఎంత గొప్ప విజయం సాధించిందో అవి అందరికీ తెలుసు. మీరు కొనుక్కొచ్చి రైట్స్ గీతా ఆర్ట్స్ సినిమా అయింది, అది నాకు అర్థం కాదు ఇప్పటికీ.
మా అండర్స్టాండింగే మీరే ఇచ్చారు, మీరే ఇచ్చేసారు. ఇంత అందరం ఒకటి. నేను అక్కడే పని చేసేవాడిని కదా. అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ సినిమాలు కూడా నవయుగంలోనే విడుదలయ్యేవి. నవైగా విడుదల అవడమే కాదు, నేను ఆల్మోస్ట్ గీతా ఆర్ట్స్లోనే ఉండేవాడిని. చిరంజీవి గారికి కథలేంటి, అసలు సత్యానంద్ గారు నేను కలిసి కూర్చొని తయారు చేసిన కథలే కదా ఇవన్నీ ఏంటి, అత్తకిముడు అమ్మాయి మొగుడు అన్నీ. అలాగా అదైపోతే ఇంకోటి చేసుకుంటాం. అసలు వరుసగా పసివాడి పురాణం ఇండస్ట్రీ హిట్ డిస్ట్రిబ్యూటర్గా మేమే మీరే డిస్ట్రిబ్యూటర్స్ నవయుగ ఫిలిమ్స్, నవైగా ఫిలిమ్స్, నవైగా పిక్చర్స్, గుంటకల్ గుంటకల్ రామప్రసాద్ గారు మొత్తం గుంటకల్లో ఉండేవాడు. చంద్రశేఖర్ రావు గారు ఏమవుతారు మీకు? మా నాన్నగారికి కజిన్. చంద్రశేఖరరావు గారు, కాటరగడ్డ శ్రీనివాసరావు గారు, వారు మెయిన్ పిల్లర్, మెయిన్ ఫేస్ ఆఫ్ ద మా నాన్నగారి కంటే పెద్ద అన్న. వాళ్ళు ముగ్గురు మెయిన్. చంద్రశేఖరరావు గారు, మా నాన్నగారు, శశిభూషణ్ గారి ఫాదరు చంద్రశేఖరరావు గారు, పరతనేని చంద్రశేఖర్. అట్లా ఈ ప్రయాణం వరుసగా పసివాడి పురాణం ఇండస్ట్రీ హిట్ ఇచ్చి వెనువెంటనే 88లో ఎముడికి మొగుడు డైనమిక్ మూవీ మేకర్స్. అందుకే అక్కడే ఉంది ఇంకా నా వల్ల. ఇది అప్పటికి ఇండస్ట్రీ అంతా అలర మొదలెట్టారు. ఓ నారాయణరావు దగ్గర నుంచి కథ దొబ్బేశాడు, వీళ్ళు మనకేముంది అరవింద్ అని ఇలా ఇచ్చేసాడు, మోసం చేశారు. అది నేను సైలెంట్. ఎంతమంది గురించి చెప్తాం, దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అసహ్యంగా ఉంటుంది. నేను కథగా అన్నానని అందరికీ తెలుసు, మాకు జెన్యున్గా మేము తీసాం, సినిమా ఆడింది, అంతే అయిపోయింది కదా కథ అనుకున్నాం. అప్పటికే మేము సత్యానంద్ గారు మేము కూర్చొని మాట్లాడుకోవడం అంత. ఈవినింగ్ అయితే గీతా ఆర్ట్స్లోనే ఉండేవాళ్ళు. అసలు నేను ఐ యూస్ టు స్పెండ్ అబౌట్ 12 hours to 13 hours చిరంజీవి గారు. పొద్దున్న జిమ్కి వెళితే పొద్దున్న 6:30 ఆయన కారు వేసుకుని నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి ఇద్దరం కలిసి చోళ హోటల్కి వెళ్ళేవాళ్ళం. చోళ హోటల్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసేవాడు. ఆయన కొంచెం హెవీగా చేసేవాడు, నేను అంతగా ఎక్కువ చేసేవాడిని కదా. ఆయన సూపర్గా ఇంకా ఎక్సర్సైజ్ చేసి వచ్చేసి ఎవరికాళ్ళు మళ్ళీ స్నానాలు చేసుకుని షూటింగ్ కూడా వెళ్ళి రాత్రి 10 గంటల దాకా కలిసే ఉండేవాడు. సో ఈ ప్రాసెస్లోనే నెక్స్ట్ నా సినిమాకి డేట్లు దగ్గరకు వచ్చాయి. అప్పుడు అరవింద్ గారికి డేట్లు ఉన్నాయి, అందుకని ఇచ్చాం. అప్పుడు ఆ డేట్లు పసివాడి పని టైంకి ఆయన సబ్జెక్ట్ కావాలి వెంటనే. ఇప్పుడు చక్రవర్తి తర్వాత ఆయనకు కావాలి. ఆయనకి చిరంజీవి సినిమా చేస్తాను, డేట్లు కథ చూసుకోమని చెప్పాడు ఆయన. మరి అలాగా సార్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసేసి, అంటే నేనేం చేద్దాం, నేను నెక్స్ట్ ఇంకో కథ అనుకుందాం అని చెప్పి అనుకుంటూ డిస్కషన్స్ చేస్తుంటే నాగబాబు వచ్చి ఒక చిన్న సలహా ఇచ్చాడు. హెవెన్ కెన్ వెయిట్ అని ఒక ఇంగ్లీషు నావల్, ఇది చేస్తే బాగుంటుంది అని అన్నాడు, నాతోనే అన్నాడు. సరే నేను కూడా చూశాను సినిమా, అవును ఇది బాగుంది చేద్దామని చెప్పి ఫస్ట్ డివిఎస్ నరసరాజు గారి దగ్గరికి వెళ్ళారు. డివి నరసరాజు గారి దగ్గరికి. ఆయన ఎమగోలు రాశాడు కదా, ఆయన ఇట్లాంటి కథలే రాశాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ చిరంజీవితో సినిమా అంటే, ఆయన తాపీగా చూసి ఈ కథ నేను 10 సార్లు రాశాను అయ్యా అన్నాడు. కాదు సార్ మళ్ళీ చేద్దాం సార్ అన్నా. సరే బాగానే ఉంది కానీ పాపం ఆయన ఒక టెక్నిక్ ఏంటంటే, ఆయన కూర్చోబెట్టి సిట్టింగ్ అందరూ మాట్లాడించి అందరితో వింటూ ఉండేవాడు, ఆయన ఏం చెప్పేవాడు కాదు. 10 రోజులు అయిపోయింది, ఏం మాట్లాడినా మళ్ళీ ఇదే టెన్షన్ రా నాకు. ప్రతిసారి డేట్లు ఇచ్చినప్పుడు దగ్గరకు వచ్చేస్తున్నాయి. నేను టెన్షన్ పడుతుంటే ఒకరోజు సడన్గా సత్యానంద్ గారితో ఏదో మాట్లాడుతుంటే ఆయన మాటల మీద ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది. అది మెయిన్ ఏంటంటే, మనిషిని బోలిన మనిషి 7 మనుషులు 7గురు ఉంటారయ్యా అన్నాడు ఆయన సత్యానంద్. అవును ఇదేదో బాగుంది అని. అప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్తో కప్ తయారు చేయడం ఫినిష్ చేస్తాం. ఏం లేదు, మళ్ళీ రాముడు వీడు తీసుకొచ్చి తగిలించారు. సెకండ్ హాఫ్ రాఘగోపాల్ రావు గారు, చిరంజీవి గారు, ఆ ట్రాక్ అంతా రాముడు మేము రావడం. ఇదంతా హెవెన్ కెన్ వెయిట్. ఈ రెండింటికి లింకు ఆ పాయింట్. ఆ లింక్లో క్యారెక్టర్ విజయశాంతిను అల్లుకుని అది తయారు చేస్తాం కథ.
అంటే ఆ సినిమా డేట్లు కూడా చిరంజీవి గారు ఏం చేశారంటే అప్పటికి మేము ఫ్రెండ్స్ అంతా ఒకటిగానే ఉండేవాడు. మీరు సుధాకర్ గారు, సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు కూడా మాతో పాటే. వాళ్ళకి ఆల్రెడీ డేట్లు ఇస్తారని చెప్పి నన్ను పిలిచి, నారాయణరావు నీకు అనుభవం ఉంది కదా ప్రొడక్షన్లోను అదేను, నువ్వు ప్రొడక్షన్ చూసుకో, వాళ్ళకి మీ ముగ్గురికి 3 షేర్లు అన్నాడు. అలాగే అన్నా చెప్పేశాను. అయిపోయింది, స్టార్ట్ చేసాం. మాకు కొంచెం బితుకు అంటుంది, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు యమగోళ, ఆయనతో పెద్ద ఆయన చేసాడు సినిమా, ఏం చేస్తే బాగుంటుంది దానికంటే మనం సినిమా అనేది బితుకుమంటుంది లోపల. కానీ కాన్ఫిడెంట్గానే చేద్దామని చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ వార్త వచ్చింది, డిస్కషన్ వచ్చింది. వస్తే మామూలుగానే అరవింద్ గారు వీళ్ళందరూ ఇంకేముంది చక్రవర్తి ఉన్నాడు కానీ నేను ఫోన్ చేస్తా అన్నాడు. వద్దు సార్ అన్నాను. ఆయన మంచి మ్యూజిషియన్, గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, కానీ ఆయన ఇచ్చిందే మనం తీసుకోమంటాడు సార్. ఆయన పెద్ద వాళ్ళకే అలా చెప్తాడు, ఇక నా మాట వింటాడా? మనకు కావాల్సింది ఎవరు ఇవ్వడు. వద్దు సార్. ఏంటి ఏం చేస్తావు, ఇంత పెద్ద ప్రొడక్షన్ అది ఏం చేస్తావయ్యా అన్నాడు. నేను చెప్తాను సార్ చెప్పి కొత్త వాళ్ళు 2 ఉన్నారు సార్. అంటే కొత్త వాళ్ళు కదా ఇండస్ట్రీకి. ఒకళ్ళేమో టీవీ రాజు గారు అబ్బాయిను, ఒక ఆయనేమో రాజేశ్వరరావు గారు అబ్బాయి, మంచి అనుభవం ఉన్నోళ్ళు, యూట్యూబ్ బ్రహ్మాండంగా చేస్తారు. ఏమంటాడు చిరంజీవి ఒకసారి వెళ్ళి మాట్లాడుకో అన్నాడు. నేను వెళ్ళి చిరంజీవి చెప్పా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. అవునా, నీ కాన్ఫిడెన్స్ ఉందా? ఇవే మాట అడిగేవాడు ప్రతిసారి. మీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది చిరు, మంచి సాంగ్స్ వస్తాయి అంటే సరే అన్నాడు ఆయన. ప్రొసీడ్ అన్నాడు, అంతే. అలా రాజ్కోటి వచ్చారు. ఇక వాళ్ళ ట్యూన్స్ చేయడం, మేము తయారు చేయడం. వాళ్ళిద్దరి పేర్లు చెప్పగానే సుందరరామూర్తి గారు ఫస్ట్ సిట్టింగ్కి వచ్చిన రోజే, ఏమయ్యా మా కుర్రాళ్ళకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చావు, అప్పటికి అంటే సినిమాలు చేస్తున్నారు కానీ ఇంకా అంత గుర్తింపు రాలా. సింగిల్ కార్డు వేస్తానయా, అన్ని పాటలు నేనే రాస్తా అన్నాడు. గురువుగారు అంతకంటే ఏముంది, మీరు రాయాలే కానీ మా అదృష్టం. అలాగే సార్ అన్నాను. అంతే, అన్ని పాటలు ఆయన రాశాడు. 6 పాటలు, 6 సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. పైగా చూస్తున్నా తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ గోల్డ్ డిస్క్ వచ్చిన సినిమా ఆడియోలో తారా గారే చేశారు కదా అన్ని కొరియోగ్రఫీ. అయ్యో, ఒకటి మాత్రం చిరంజీవి గారు మొదటి నుంచి నాకు ఆయనకి ఇష్టం తెలుసు. నన్ను ఎప్పుడు ఒక ఇద్దరు మాత్రం ఎప్పుడు అడిగేవాడు కదా. రాజు ఫైట్ మాస్టర్, తారా డాన్స్ మాస్టర్, 2 మార్చేవాడు. ఆ 2 మార్చేవాడు కదా, మిగతా మీ ఇష్టం అనేవాడు. పెద్ద డైరెక్టర్ అయినా చిన్నవాళ్ళకైనా ఆ ఇద్దరు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని తారా గారు రాజు మాస్టర్. ఏదైనా అందరూ ఏంటో వీళ్ళు చేస్తున్నారు, ఏదో సినిమా చేస్తున్నారులే చూద్దాం ఏమవుద్ది, అయినా రామారావు గారు చేసినాక అన్నీ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు. అయ్యో, రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మార్నింగ్ షో బయటకు వచ్చాం. సూపర్ హిట్ అని ఒకటే పండగ. జనరల్గా అప్పుడు చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే 1 వారం తర్వాత టాక్ వచ్చేది, తెలిసేది జనానికి. అప్పుడు ఏ స్థాయిలో ఉంది సినిమా. దీనికి అసలు మార్నింగ్ షో అవ్వగానే ఇక సూపర్ హిట్ అని పేరు వచ్చేస్తుంది. అలా ఆ విజయం సాధించాం. అలా అంటే మీరు 3 షేర్స్ మీరు తీసుకున్నారు. ఎవరి షేర్ మేము తీసుకుని రైట్స్, అదే నెగిటివ్ రైట్స్ గీతార్స్కి ఇచ్చేసారు. సురేఖ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే మాకు అనుకున్న కాస్ట్ కంటే కాస్ట్ ఎక్కువైంది. ఓకే, సినిమా ప్రొడక్షను చిరంజీవి గారు ముందే చెప్పారు, ఏమయ్యా తలా 5 లక్షలన్నా మిగిలేటట్టు చూసుకోండి ప్రొడక్షను, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పారు. మీరు అందరూ చూసిందే, అందరూ చూసాం. ఆ సెట్స్ కానీ, సాంగ్స్ కానీ, డ్రెస్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ, ఇవన్నీ చూస్తుండగా మేము 10 లక్షలు అనుకుంది 1,15,00,000కి అన్నాం సినిమా. 1 కోటి రూపాయలు ఫినిష్ చేస్తే తలా 5 లక్షలు మిగిలి ఉండేది. 1,10,00,000 ఖర్చు అయిపోయింది. అంటే అక్కడికి క్లైమాక్స్ అక్కడ అరకులో 100 మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి
ఆ బస్సు బొర్రా caves లో అవన్నీ చేసేటప్పటికి అన్కంట్రోలబుల్గా 10 lakhs ఎక్స్ట్రా. అందరికీ తెలుసు ఆ విషయం, నేను అక్కడే ఖర్చు పెడుతున్నాను కదా, నేనేం ఫిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు ఫైనల్ రిలీజ్కి వచ్చేటప్పటికి ఏం చేద్దామని అరవింద్ పిలిచి అడిగాడు. ఏం లేదు సార్, వాళ్ళిద్దరికీ మీరు చెప్పినట్టుగా 5 లక్షలు ఇచ్చేయండి, నాకేం వద్దు పర్లేదు అన్న. అట్టు కాదు చిరంజీవి మాట్లాడుతాను చిరంజీవి అంటే సరే బ్యాలెన్స్ డబ్బు ఇచ్చేయండి, నెగిటివ్ రైట్స్ ఇది కూడా అరవింద్ గారి ఐడియానే, నెగిటివ్ రైట్స్ సురేఖ పైన రాయిచ్చేస్తాం. సరే అట్లా కానివ్వండి అన్నాడు ఆయన. అలాగా తలా 5 లక్షలు క్యాష్ మాకు ఇచ్చేశారు ఆన్ ది స్పాట్ బిఫోర్ రిలీజ్. నెగిటివ్ రైట్స్ మాత్రం సురేఖ గారి పేరు మీద రాసేసారు. ఇట్స్ క్లీన్ డీడ్. మళ్ళీ దీనికా ఇండస్ట్రీలో ఇంకో చెత్త వాళ్ళు చిన్నాళ్ళు చేసి మోసం చేస్తారు. ఇది పని ఉండదు కదా ఇండస్ట్రీ వాళ్ళకి. అలాగా సినిమా 100 days ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఇంకోటి గ్యాంగ్ లీడర్ రిలీజ్ చిరంజీవితోనే అనేసారంటే ఎవడంటే ఏంటి తొట్టి గ్యాంగ్ లీడర్ నువ్వు అని. ఏంటి తొట్టి గ్యాంగ్ లీడర్ అంటున్నారేంటి ఈ సినిమాని. అది కొంచెం ఎక్కువ రోజులు షూటింగ్ జరిగింది, చేసాం చాలా రోజులు చేసాం, రీషూట్ చేశాం కూడా. చాలా సీన్స్ చిరంజీవి గారే రీషూట్ చేశారు, డైరెక్ట్ చేశాడు. సో అలాగా ఈ ప్రతి సినిమాకి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. బట్ అలా జరిగినవి సూపర్ డూపర్ హిట్స్ అయ్యేవి. పైగా ఎముడికి మొగుడు ఆ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని చిరంజీవి గారు మెరీనా బీచ్ లో 100 days ఫంక్షన్ పిలిపించి వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవడం అని. అసలు బీచ్ లో ఇసుకేసి రావాలండి అంతమంది జనం. చాలా బాగా జరిగింది ఫంక్షను. అసలు అక్కడి నుంచి కూడా ప్రతి బర్త్డేకి ఒక సినిమా 100 days ఫంక్షన్. అవును, అలా రిలీజ్లు ప్లాన్ చేసేవాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫుల్ టైమ్ విత్ చిరంజీవి గారు. అవును, అసలు వరుస క్రమంలో మీరు న్యాయం కోసం వచ్చే ముందు తర్వాత చూస్తే గ్యాంగ్ లీడర్ గరానా కూడా ఒక బర్త్డే గ్యాంగ్ లీడర్, ఒక బర్త్డే గరానా కూడా మీరు చెప్పింది ఇందాక బర్త్డే టు బర్త్డే గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 రాజమండ్రి హిట్లర్ ఒంగోలు. గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 స్టేషన్, గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 స్టేషన్స్. సో అంటే అది ఒకళ్ళు అది లేదు సార్, ఆ దేవుడు అలా 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 బెట్లు ఎక్కించుకుంటూ వచ్చేసారు. న్యాయం కోసం కూడా మలయాళం రీమేక్ కదా మీరు రీమేక్, అది మీరే తీసుకొచ్చారా దాన్ని? చిరంజీవి అరవింద్ గారి దగ్గరికి వచ్చింది. చిరంజీవి గారు చెయ్యాలని కానీ వద్దని రాజశేఖర్ గారు వద్దన్నాడు ఆయన. ప్రొడక్షన్ చేయడానికి కూడా అప్పుడు బాగా బిజీగా ఉన్నారు, అరవింద్ గారు కూడా బిజీగా ఉన్నాడు. అందుకని నాకు ప్రొడక్షన్ అప్పచెప్పాడు న్యాయం కోసం చెప్పారు. దాంట్లో ఒక క్యారెక్టర్ మాత్రం చేయమని రవిరాజ్ ఎంకరేజ్ చేశాడు. అప్పటికే రవిరాజ్ నేను ఎవడికి 3 చేశారు కదా, చేసాం. ఇంకా 100 days ఫంక్షన్ అవ్వాలా, షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఒక క్యారెక్టర్ నువ్వు చేయనారంటారు. ఎందుకంటే యాక్చువల్ దాంట్లో నేను మెయిన్ వెళ్ళను, ఎవరికి అనుమానం రాకూడదు నువ్వు అన్నాడు. దాని ఏమో నేను వేస్తాను, నేను ఎట్లాగో అక్కడే ఉంటాగా ప్రొడక్షన్ చూస్తున్నప్పుడు. సో ప్రొడక్షన్ నేను చూసి వేషం కూడా వేస్తాను. అది 100 days ఆగి. అసలు మామూలు సినిమా కాదు సార్ అసలు. అలా సాగింది ప్రయాణం. డాక్టర్ గారు ప్రొడ్యూసర్, వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్. అదే సార్ అలాగా చదువుతూ వచ్చింది. ఇక ఒక హిట్లర్ ముందు మాత్రం కొన్నాళ్ళు డ్రాప్ వచ్చింది చిరంజీవి గారికి. అది కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఈవెంట్ బెంగళూరులో అలంకృత అని మా బ్రదర్ మీరు ఇందాక అన్నారే చంద్రశేఖరరావు గారు అబ్బాయి శశిభూషణ్ గారు, ఆయన రిసార్ట్ పెద్దది కట్టారు అక్కడ. అందులో 4 ఎకరాలు పెద్ద ఇల్లు ఉంది, అది గెస్ట్ హౌస్, చిరంజీవి గారి గెస్ట్ హౌస్. అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయారు ఆయన. అక్కడుండి కథలు వినడం మొదలెట్టాడు ఆయన. ఆ టైంలో మళ్ళీ ఈయన రైటర్ మోహన్ గారు కథ తీసుకొచ్చాడు, మలయాళం సినిమా రీమేక్. అది చిరంజీవి గారికి నచ్చేసింది. మళ్ళీ తిరిగి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశాడు. దాంట్లో ఒక టిపికల్ క్యారెక్టర్కి రాజేంద్ర ప్రశ్న ఏం చేయలే. మీరు ఆ పాత్ర చేశారుగా? నేను చేయలేదు సార్ దాంట్లో. కాదు, అందులో ఈ పాత్ర మీరేగా చేసింది, చెల్లెల్ని హిట్లర్. అదే హిట్లరే మాట్లాడుతున్నాం సార్.
నేను చెప్పేది హిట్లర్ కాదు, ఇది హిట్లరే. ఏంటిది? ఎడిటర్ మోహన్ గారి సినిమా హిట్లరే. సారీ సార్, దాంట్లో గెస్ట్ రోల్ Guest role మీరు. ఒకరోజు అది ఆ అనుమానం రాకూడదనే ఇట్లాగే మంచోడు అయితే బాగుంటుంది, నేను అంత రేప్ చేసినాక మళ్ళీ నేర్చి పెళ్లి చేయాలి కదా చెల్లెలకి అని గెస్ట్ రోల్ అంటే సరే ఏం చేస్తా. యాక్చువల్గా అప్పటికి నేను బయటకు వచ్చేసి బయట సినిమాలు చేయడం ఏదో ప్రయత్నాలు అట్లా ఉన్నాను. ఆ తర్వాత ఇక హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. రాజా విక్రమార్క టైంలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. రవిరాజ గారి డైరెక్షన్లో రాజా విక్రమార్క స్క్రిప్ట్ నేనే చేసి నేను ఉన్నా. నేను సత్యానంద్ గారు లేండి, నేను ఎప్పుడు పేరు వేసుకోవాలా, బిహైండ్ స్క్రీన్. 5 సినిమాలు 6 సినిమాలు చేసాము, ఏనాడు పేరు వేసుకోలేదు, చాలామంది తెలియదు కూడా. అది హాలీవుడ్ సినిమాయే. రాజా విక్రమార్క కూడా హాలీవుడ్. అది ఎడ్డీ మర్ఫీ చేసింది. అది ముందు తమిళ్లో వచ్చింది. తమిళ కాదు, తెలుగే తెలుగే వచ్చింది. తెలుగే ఫస్ట్ స్క్రీన్ ప్లే చేసింది తెలుగే. అది ఆఫ్లో షూటింగ్లో ఉన్న టైంలో నేను హైదరాబాదు, అప్పటికి హైదరాబాద్ షిఫ్టింగ్ అని ప్రక్రియ మొదలైపోయింది. పడిపోయి మాట్లాడు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు నా నాన్నగారు అక్కడ సార్దిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, సరే అని నేను షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పారు. అంటే హనీ హౌస్లో డిన్నర్ ఇచ్చి నన్ను సాగరంపేట చిరంజీవి వెళ్ళు అని డిన్నరు అందరిని పిలిచి డిన్నర్ ఇచ్చి చెప్పాడు. చెప్పా తప్పగా ఇప్పటికైనా నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. అట్లాగే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వచ్చారు ఆయన. వచ్చిన టైంలోనే సగంలో ఉంది అప్పుడు సినిమా గ్యాంగ్ లీడర్. అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, గ్యాంగ్ లీడర్ చేయడం, అది సూపర్ హిట్ అవ్వడం. గ్యాంగ్ లీడర్లో బాపిరెడ్డి గారు అన్నారు, చిరంజీవి గారు అందరూ కలిసి మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటున్నారు. అదొక మంచి క్యారెక్టర్ అయిపోయింది, చాలా మంచి క్యారెక్టర్ సార్. అసలు చాలా రోజులు గుర్తయిపోయి ఇప్పుడు కూడా గుర్తుంటుంది. ఆ డెత్ సీన్ పర్టికులర్ చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు ఆ సీన్. అలాగా వి ట్రావెల్ టుగెదర్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. అవి జీవి నారాయణరావు గారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారాన్ని మీ అందరితో పంచుకోవాలని చాలా కాలంగా నేను ఎదురు చూసిన విధంగానే వారి అంతరంగ ఆవిష్కారాన్ని ఆవిష్కరించారు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఎంతగానో అలరిస్తుందని నేను ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం నారాయణరావు గారు. నమస్కారం.